కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి, నాయన మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని కనికరించి కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినటువంటి విధానానికే మీకు వందనములు, స్తోత్రములు. నా తండ్రి, గొప్ప దేవా, మేము బ్రతికి జీవించున్నాం అంటే కేవలం మీ కృపా కనికరమే. నా తండ్రి, మా బ్రతుకు జీవితాల్లోనైనా మీ యొక్క వాక్యములను మేము తెలుసుకొని వాక్యానుసారంగా జీవించి నాయన ఇతరులకు ప్రకటించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనములు, స్తోత్రములు. నా తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో వాక్యము విత్తబోచుండగా నా తండ్రి, నాయన సమయోచితమైనటువంటి జ్ఞానము నాకు దయచేయమని, పరిశుద్ధాత్మని సహాయ సహకారాలు నాకు ప్రసాదించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ వినిచినటువంటి మీ ప్రియులైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన, విన్నటువంటి వాక్యానుసారంగా ఉన్నదో లేదో నాయన పరిశీలించి నాయన పరిశోధించి మేమందరం కూడా నాయన భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి చేరుకుంటూ మాకు కృపను అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థనలు వీరు సమర్పించుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ పొందుపరిచినటువంటి సిలబస్లో మాస్టర్ ఆఫ్ థియాలజీ మొదటి సంవత్సరం పాత పాఠాల్లో ఒక పాఠం అండి, 7వ పాఠము, క్రీస్తును ధరించిన ప్రకృతి అనేటువంటి అంశమును మనము బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రియులారా, మరొకసారి మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం పాత పాఠాల్లో ఒక పాఠం, 7వ పాఠము, క్రీస్తును ధరించినటువంటి ప్రకృతి అనేటువంటి అంశమును మనము బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రియులారా, మనము గలతీ రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో 27వ వచనం మనం చూసినట్లయితే అందరికి కూడా ప్రియులారా, దేవుడు మన నిమిత్తము ప్రకృతి నిమిత్తము ఒక మంచి మాటలు మనం చూడగలం. ప్రియులారా, గలతీలకు రాసినటువంటి గలతీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలండి. తర్వాత, ఇందులో గీయుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనేటువంటి మన యొక్క వచనం చూడగలం. పిల్లలుగా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు కనుక ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్నటువంటి అందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారు. అంటే క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి పిల్లరా? అంటే క్రీస్తు యొక్క అడుగుజాడల్లో, క్రీస్తు యొక్క బోధనా విధానాల్లో ఆయన ఏ విధంగా అయితే వాక్యాన్ని చెప్పారో ఆ వాక్యానుసారంగా జీవించడమే క్రీస్తుని ధరించుకునటం. మన యొక్క భావం మనం చూసినట్లయితే క్రీస్తును ధరించుకొనుట అనగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొని, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క దయా సంకల్పం చొప్పున గైకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి తండ్రి ఏమైతే చెప్పాడో, తండ్రి ఏ విధంగానైతే నడవమన్నాడో అటువంటి విధముగా నడిచి చివరికి యేసుక్రీస్తు వారు అంగీకరింపబడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇది అంటే యేసుక్రీస్తు వారు అంగీకరింపబడటానికి ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో యేసుక్రీస్తు వారు ఎన్నో శ్రమలు పడేసి మన కొరకు మన పాపముల నిమిత్తము శిలువయాగం ద్వారా ప్రియులరా అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొని తండ్రి దగ్గరికి చేరుకొనబడ్డాడు. ఎందుకంటే తన గురించి ఏమైతే చెప్పబడి ఉన్నావో, ఏమైతే గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉన్నావో వాటి అన్నిటి ప్రకారంగా పూర్తిగా నెరవేర్చి, సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. పిల్లరా, అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారో, అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే తన గూర్చి రాయబడినటువంటి యొక్క గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి క్రియలను, సంగతుల కంటే అనేకమైనటువంటి క్రియలు యేసుక్రీస్తు వారు చేయవలసినటువంటి భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు చేయవలసినటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చినటువంటి విధంగా మనం చూడగలం. ఏ విధంగా అయితే అవి నెరవేర్చారో మనము కూడా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విధముగా, యేసుక్రీస్తు వారు ఏమైతే క్రియలు చేసి నెరవేర్చారో పిల్లరా, మనల్ని గురించి కూడా తండ్రి ఏ విధంగానైతే మన గురించి కూడా గ్రంథపు చుట్టలో ఏమైతే రాసుకొని ఉన్నాడో, మనం ఏ విధంగా అయితే భూమి మీద జీవించాలో,
మనం ఏమైతే సత్క్రియలు చేసి తండ్రి దగ్గరికి చేరాలని మనల్ని కలిగించాడో ప్రియులరా, ఇవన్నీ కూడా చేయటానికి మనం వచ్చామని మనం తెలుసుకున్నాం కదా. కనుక ఈ విధంగా మనం చేసినట్లయితే మనము క్రీస్తుని ధరించుకున్న వారము. ఇది క్రీస్తుని ధరించుకోవడం అంటే ఇవన్నీ ఉన్నాయి పిల్లరా. కనుక మనం సాధారణంగా ఒక లోకంలో లేదంటే మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మనం వస్త్రములు ధరించుకుంటారు పిల్లరా, వస్త్రాలను ధరించుకుంటారు. ఒక విలువైనటువంటి వస్త్రాలు ధరించుకుంటారు, కొంచెం విలువ తగ్గినటువంటి వస్త్రాలు ధరించుకుంటారు. అంటే ఎవరి స్తోమతకు తగ్గట్లు వారు వస్త్రములను ధరించుకొని వారు ఆనందపడుతూ ఉంటారు. చాలామంది అయితే వారి యొక్క వస్త్రధారణం చూసేసి ఉప్పొంగిపోతూ ఉంటారు కదా, ఉప్పొంగిపోతూ ఉంటారు. కానీ ఇది మన యొక్క పాఠ భాగంలో పిల్లరా, పాఠ్యభాగంలో క్రీస్తును ధరించిన ప్రకృతి అనేటువంటి అంశంలో పిల్లరా, క్రీస్తును ధరించుకొనడం అనేది కొన్ని ఉదాహరణలు చెప్పాను పిల్లరా. నిజంగా క్రీస్తును ధరించుకొనటం ఏమిటో మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే క్రీస్తును ధరించిన ప్రకృతి అనే అంశంలో మనం క్రీస్తుని ఏ విధంగా ధరించుకోవాలి, క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ఏ విధంగా ఉండాలో మనకు తెలిసినట్లయితే అప్పుడు మనం ప్రకృతి గురించి ఆలోచిద్దాం పిల్లరా. అప్పుడు మనం ప్రకృతి గురించి ఆలోచించినట్లయితే అప్పుడు మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. కనుక క్రీస్తును ధరించుకోవటం అంటే అనేది మనం చూద్దాం. మొదటిగా పిల్లరా మనం చూసినట్లయితే పౌలు గారు నిజంగా ఈ గలతీ పత్రికలోనే పిల్లరా మరి ఒక మాట చెప్తారండి. అదే గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చదువు పిల్లరా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇక్కడ పౌలు గారు ఇందాక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనమందరం కూడా క్రీస్తుని ధరించుకోవాలి, ధరించుకున్నాము అనేటువంటి అంశం చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గలతీలో ఉన్నటువంటి సంఘానికి యొక్క పత్రికను రాస్తూ వారి గురించి రాయిస్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే పిల్లరా, ఏమని చెప్తున్నాడు మరొకసారి చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, తర్వాత క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే క్రీస్తు యొక్క స్వరూపము, రూపము ఇక్కడ కూడా ఏంటంటే క్రీస్తుని ధరించుకోవటం అనేటువంటి అంశంలో పిల్లరా, క్రీస్తుని స్వరూపము అంటే క్రీస్తు స్వరూపం అంటే పిల్లల దాని మీనింగ్ అదే కదా. మనము ఒక సాధారణంగా ఒక భౌతికంగా ఆలోచించుకున్న పిల్లరా, ఒక ఆత్మీయంగా ఆలోచించినట్లయితే ఆయన స్వరూపము కలిగి ఉన్నాడు అంటే తండ్రి యొక్క స్వరూపమును యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారంటే ఏంటి పిల్లల దాని మీనింగ్? తండ్రి ఏ విధంగానైతే చేశాడో, తండ్రి యొక్క ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, తండ్రి యొక్క గుణాలు, తర్వాత ఆయన యొక్క ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తులో మనకి కనపడతాయి, క్రీస్తులో ఉంటాయి. కనుక యేసుక్రీస్తు వారు కూడా ఆయనే నేను అంటే ఆయన నన్ను చూసినట్లయితే ఆయన చూసినట్టే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు కూడా సంబోధిస్తారండి. కనుక అంటే క్రీస్తు స్వరూపం అంటే ఇది, అంటే క్రీస్తు యొక్క గుణగణాలను, క్రీస్తు యొక్క ఇంకేం చెప్పాలంటే ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క తలంపులను, ఆయన ఏమైతే చేయాలని మనకు చెప్పాడో వాటిని చేయటమే మనం ఆయన క్రీస్తు స్వరూపం మనం ధరించుకున్నాడు వారు అంటాం. కనుక ఆ క్రీస్తు స్వరూపం మనలో రావాలని క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు అంటున్నాడు. అంటే అప్పటికి గలతీయులకు అటువంటి ఆలోచన లేదు. క్రీస్తు వలె జీవించాలనేటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో, క్రీస్తుకి దూరంగా, వాక్యానికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో ప్రియులరా పౌలు గారు వారి నిమిత్తం హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే, ప్రియులరా మీరందరూ కూడా ఉన్నారు కదా, మీరందరూ యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపాన్ని మీ యందు ఏర్పడాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాను, నేను ప్రసవ వేదన పడుతున్నాను, అంతగా బాధపడుతున్నాను అని చెప్తున్నాడు. నాకు అటువంటి బాధ ఉంది, అటువంటి నొప్పులు ఉన్నాయి నాకు అని చెప్తున్నాడు. ప్రసవ వేదన అంటే మామూలు కదండి. కనుక ఇటువంటి బాధతో, ఇటువంటి యొక్క బాధ్యత అండి, నిజంగా బాధ అంటే కూడా అటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు పౌలు గారు. అటువంటి బాధ్యత రావడం కూడా ఎంతో గొప్పదండి ప్రియులరా. అంటే ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని అంటే క్రీస్తులోనికి రావటానికి, క్రీస్తులోనికి తీసుకొని రావటానికి ఎంతగా కష్టపడితే అటువంటి మాటలు వచ్చినాయో ఆలోచించండి ప్రియులరా. మనమైతే దానికి అర్హులమే కాదండి ప్రియులరా, మనం దానికి అర్హులేమి కాదు. ఎందుకంటే ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు ప్రియులరా పౌలు గారు. కనుక వారి నిమిత్తం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులరా మీరైతే క్రీస్తుని స్వరూపం మీ యందు ఏర్పడాలి, మీ యందు ఏర్పడు వరకు కూడా నేనేం చేస్తానన్నాడు, నేను మీ విషయమై మరలా ప్రసవ వేదన కలుగుతుంది. మరలా అంటే ఒకసారి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ త్రోవ తప్పిపోయినట్టున్నారు ప్రియులరా. కనుక మరలా ప్రసవ వేదన పడిపోతున్నాడు.
అంటే పౌలు గారు ఏం చెప్తుందంటే క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తు స్వరూపము మీలోకి రావాలి అనేటువంటి భావంతో కూడినటువంటి మాటలు మనం చూసామండి ప్రియులారా ఇక్కడ. కనుక ఇంకా కొన్ని మాటలు చూద్దామండి. క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటో, క్రీస్తు స్వరూపం అంటే ఏంటో ప్రియులారా మనం చూసినట్లయితే మనం చూద్దామండి ప్రియులారా. ఇక్కడ మనము రోమీలకు రాసినటువంటి పత్రిక, అదే పౌలు గారు ప్రియులారా రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, రోమ పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలండి. అందరూ కూడా తీయండి. రోమా పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం పిల్లరా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చెడి మనము విశ్వాసలం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. అదండి పిల్లరా. ఇక్కడ ఇంకొంచెం లోతులోకి వెళ్ళాడండి పౌలు గారు. ఇదే పౌలు గారు అంటే క్రీస్తును ధరించుకున్న వారు ఏం చేస్తారన్నాడు? క్రీస్తును ధరించుకొనిన వారై, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీర ఏచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. అంటే శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి మీరు ఆలోచన చేసుకోకూడదు. అసలు ఆలోచనే రాకూడదు అంటున్నాడు. అది క్రియల రూపంలో కాదు ప్రియరా, అర్థమవుతుందా? ఆలోచన అంటే మొదటి పాయింట్లోనే పట్టేసాడు. అంటే మైండ్లోకి మన యొక్క మెదడులోకి ఆలోచన వస్తుంది చూసారా, ఆ ఆలోచన దగ్గరే పట్టేసుకున్నాడు పౌలు గారు. వాక్యం అదే చెప్తున్నాను పిల్లరా. అంటే నీ కంటితో చూపు అంటే క్రియ జరుగుతుంది. చూడటం అంటే క్రియ, పని జరిగించేవి. చేతితో ఒక చెడు పని చేసావు, కాళ్ళతో చెడు పని చేసావు, నోటితో ఒక చెడు పని చేసావు, అక్కడ క్రియ జరిగింది. ఇక్కడ కూడా నీ ఆలోచన అంటే ఈ క్రియ జరగక ముందే అది నీ యొక్క మైండ్లోకి, మెదడులోకి వచ్చేటువంటి, మనస్సులోకి వచ్చినటువంటి యొక్క ఆలోచన చూసారా, అక్కడే పట్టేసుకుంటాడు. ఎటువంటి ఆలోచన తీసేసేమన్నాడు? శరీరం యొక్క ఇచ్ఛలను నెరవేర్చడానికి మీరు ఆలోచన చేసి కొనకూడదు. ఇదండి అంటే క్రీస్తును ధరించుకొనటం అంటే శరీర ఇచ్ఛలను నెరవేర్చకూడదు. ఇంకా ఆ శరీర ఇచ్ఛలు ఏంటో కొన్ని ఉదాహరణలకు పైన చెప్పాడు. ఎందుకంటే అంటే కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి అని చెప్పాడు కదా. కాలం అయి సమీపించుతున్నది. పాపులైనటువంటి మనమందరం కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందేసి క్రీస్తు వలె జీవించుకుంటూ క్రీస్తు యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి సత్క్రియలను చేసి భూమి మీద పరలోకానికి చేరాలి కదా. అటువంటి చేరేటువంటి సమయము తక్కువైపోయింది మనిషికి, ఆయుష్కాలం కూడా. నిజంగా అండి, ఒకానొక కాలంలో, పాత నిబంధన కాలంలో, ఆదాము కాలం నుంచి చూసినట్లయితే సుమారుగా 969 సంవత్సరాలు, ఎక్కువగా సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి, బైబిల్లో ఆ లెక్క కూడా ఉన్నటువంటి వ్యక్తి మెతూషెల గారు. తెలుసు కదా, మెతూషెల 969 సంవత్సరాలు బతికారు. వీళ్ళందరూ కూడా సుమారు 900 సంవత్సరాలు పైనే బతికినటువంటి చాలామంది ఉన్నారు. అటువంటి కాలము, ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడైతే 50-60 సంవత్సరాలు వచ్చింది. అది కూడా ఆయాసముతోనూ దుఃఖముతోనూ ఉన్నటువంటి కాలము. ఇంకా చెప్పాలంటే ఎంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఈ యొక్క జీవిత కాలంలో ఉన్నాం. అంటే కాలము సంకుచితమైపోయింది. మారు మనసు పొందాల్సినటువంటి అవసరత పక్కా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది మారు మనసు పొందాల్సినటువంటి అవసరత. ఎందుకంటే నీ చెవిలోకి ఎప్పుడైతే సువార్త అనేది వచ్చిందో అప్పటి నుంచి నువ్వు మారు మనసు పొందటం ప్రారంభించాలి. మారు మనసు పొంది క్రీస్తులోనికి బాప్తిసం తీసుకొని క్రీస్తును ధరించుకొని క్రీస్తు వలె జీవించి తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి తండ్రి దగ్గర చేరాలి. అటువంటి కాలంలో ఉన్నామన్న ప్రియులారా. అంటే
సంకుచితమైనటువంటి కాలంలో ఆ కాలం గురించి చెబుతూ ఏమన్నాడంటే, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొనుడి, అలాగూ చేయుడి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నారంటే, మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. అప్పుడైతే విశ్వాసముతో ఉండండి ప్రియులరా. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వచ్చింది మనకి. బాప్తిసం అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ వస్తుంది. అటువంటి నమ్మి బాప్తిసం పొందేటువంటి అవకాశం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత బాప్తిసం అనేటువంటి కార్యక్రమం ప్రారంభించింది. అంతకుముందు దేని మీద డిపెండ్ అయ్యారు వీళ్ళందరూ కూడా? యేసుక్రీస్తు వారు రాకముందు మన పూర్వీకులు, యేసుక్రీస్తు వారి రాకముందు వారందరూ కూడా ఎక్కువగా విశ్వాసము చేతనే, ప్రవక్తల నోటి మాట చేతనే, దేవుని యొక్క నోటి మాట ఎవరి ద్వారా వస్తుందనేటువంటి విషయం చేతనే, ఇంకా చెప్పాలంటే ప్రకృతి మీద కూడా ఆధారపడి ఉన్నటువంటి జీవితాలు ఇవన్నీ కూడా మన పూర్వీకులు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా విశ్వాసము చేత ఉన్నారు అని చెప్తూ ఇంకేమన్నాడంటే, విశ్వాసములో అయినప్పటికంటే, మనమందరం విశ్వాసం అయినప్పటికంటే ఇంకేమంటాడంటే, రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. వాళ్ళకైతే యేసుక్రీస్తు వారి ద్వారా ఇంకా రాలేదు అప్పటి వారికి. మనం విశ్వాసులమే, కానీ ఇంకా దాని గురించి చెప్పాలంటే రక్షణ అనేది మనకు సమీపముగా ఉన్నది. ఎంత సమీపంగా ఉన్నదంటే, నువ్వు ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే వెళ్ళి తీసుకోవచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. అర్థమవుతుందండి. ఒకవేళ అప్పటి వారికి అయితే బాప్తిసం అనేది దానికి ఒక మీనింగ్ కానీ, బాప్తిసం తీసుకోవాలనేటువంటి ఆలోచన అనేటువంటి విధానం వాళ్ళకి లేదండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతే ప్రవేశపెట్టడం జరిగింది ఇదంతా కూడా. కనుక ప్రియులరా, మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మనకి రక్షణ చాలా సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. రాత్రి కాలం అంతా అంధకార క్రియలన్నీ, అంధకారంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత విసర్జించి ఇంకేమన్నాడంటే సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అని చెప్పేసి, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము అని చెప్పేసండి. ఇవన్నీ కూడా శరీరాన్ని ఇచ్చలు, ఎందుకంటే కామ విలాసాలు. తర్వాత ఇంకేముండరు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసాలు, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము, ఇవన్నీ కూడా మనిషి దేహంలో నుంచి వచ్చేవే. ఇవన్నీ కూడా శరీరానికి ఇచ్చలు, శరీర కోరికలు. ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే పౌలు గారు, వీటన్నిటిని మీరు దూరంగా పెట్టాలి, వీటిని మీరు నెరవేర్చకూడదు. ఆ నెరవేర్చాలి, అవి కోరికలు రావాలి అనే ఆలోచనలను మీరు ఆలోచన తీసేసుకోవాలి, ఆలోచన చేసి కొనకూడదు అన్నాడు. అదే ఎందుకంటే దానికి మీనింగ్ అంటే ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. అర్థమైందండి. అంటే యేసుక్రీస్తును ధరించుకోవటం అంటే శరీర ఇచ్చలను నెరవేర్చకూడదు, శరీర ఇచ్చలకి దూరంగా ఉండాలి. శరీర ఇచ్చలు అంటే పిల్లరా, అన్నం తినడం కూడా ఒక కోరిక, అన్నం తినాలి కదా బ్రతకడానికి. ఇలాంటివి కాదండి పిల్లరా, దేవునికి వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అల్లలతో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవి చెప్తున్నాడు పిల్లరా. కనుక ఇది యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే ఈ విషయాలు ఉన్నాయి. ఇంకా చూద్దామండి పిల్లరా, ఇంకా కొన్ని ఉదాహరణలు చూసేసి మనం ముందుకు వెళ్దాం పిల్లరా. యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, మరి ఇటువంటి సందేహమే అంటే క్రీస్తును ధరించుకోవాలి అనేటువంటి సందేహం మనం ఆలోచించుకుంటూ పోతున్నప్పుడు పిల్లరా, యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి అంటే యేసుక్రీస్తు మరి మనమైతే క్రీస్తుని ధరించుకున్నాము. క్రీస్తు వారు ఎవరిని ధరించుకున్నారు? తండ్రి యొక్క గుణగాళాన్ని తీసుకొని వచ్చేసి భూమి మీదకి వచ్చారు కదా. అటువంటి సందర్భంలో ఒక మంచి మాట ఉందంటే ప్రియులరా, మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రియులరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే యేసు అంటున్నాడు, యేసు పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇలా ఈ వాక్య భావంలో రెండు సందర్భాలు నేను పిల్లరా, అంటే ఇక్కడ శిష్యులు అడుగుతూ ఉంటారు, తండ్రి మాకు కనపరచుమని. మీకు అర్థం అవ్వాలంటే పిల్లరా, మీకు అర్థం అవ్వాలంటే 8వ వచనం మనం చూడాలి. అప్పుడు పిలుపు గారు అంటున్నారంటే, పిలుపు ఏమంటున్నారంటే, అప్పుడు పిలుపు
పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును ఆయనతో చెప్పగా అన్నాడండి. అంటే పిలుపు గారికి ఏమన్నారంటే మాకు తండ్రి కావాలి, మాకు తండ్రి కనపరచు, మాకు తండ్రిని కనపరచాలి, మాకు తండ్రిని ప్రత్యక్షపరచాలి, మీరు మాకు తండ్రి కనపరిస్తే మాకు అదే చాలు అని పిలుపు గారు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సమాధానం చూడండి ఎంత చక్కగా ఉందో. అప్పుడు ఏమన్నారంటే మరి ఒకసారి చదువుతాండి పిల్లరా. పిలుపు నేను ఇంతకాలం మీ యుద్ధం ఉండినను మీరు నన్ను ఎరగరా, నన్ను ఎరిగిన వాడు తండ్రిని ఎరిగినటువంటి వాడే, మీరు నన్ను ఎరగరా ఏమన్నాడంటే అంతే. తర్వాత నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా అడుగుతున్నావు నువ్వు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా అన్నాడు. ఇదండి అంటే యేసుక్రీస్తు వారు ఎవరిని ధరించుకున్నారు అక్కడ మనం ఆలోచించుకున్నట్టు, ఈ పాఠ్య బాగా సారాంశంగా మనం ఆలోచించుకున్నట్టయితే యేసుక్రీస్తు వారు తండ్రిని ధరించుకున్నాడు అక్కడ. తండ్రి యొక్క గుణగణాలని తీసుకుని వచ్చేసి తండ్రి యొక్క ప్రేమని, తండ్రి యొక్క ఆలోచనని, తండ్రి యొక్క ఇంకేమంటారంటే ఇవన్నీ కూడా తండ్రి యొక్క క్రియలు ఏమైతే చేయాలో తండ్రి యొక్క ప్రేమని ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినటువంటి ఈ వ్యక్తి పరలోకం నుంచి తండ్రిని బయలుపరచడానికి వచ్చినటువంటి వ్యక్తి. కనుక ఒక విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు వారు తండ్రిని ఎరిగి ఉన్నాడు, తండ్రిని ధరించుకున్నాడు క్రీస్తు వారు. కనుక పిల్లరా అప్పుడేమంటాడంటే యేసుక్రీస్తు వారు ఇదిగో నన్ను చూసావా, తండ్రిని చూసినట్టే. ఒకవేళ నువ్వు నన్ను చూసినే నమ్మకపోయావు అనుకో, నేను చేసినటువంటి క్రియలు చూసేనా నువ్వు నమ్మాలి. అదే కదండి భావం. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి పిల్లరా. మరొకసారి చదువుతానండి. నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచని ఎలా చెప్పుచున్నావు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా, నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదండి పిల్లలు. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే క్రియలు చేశాడో, యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రిని చూసినట్టే. ఒకవేళ యేసుక్రీస్తు వారిని చూసి కూడా నమ్మలేదన్నా, ఒకవేళ యేసుక్రీస్తు వారిని చూసి నమ్మలేనటువంటి వారు ఉన్నారా చూసావా, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆయన చేసినటువంటి క్రియలను చూసారా, ఆ క్రియలు చూసేనే నమ్మండి అయ్యా అని చెప్తున్నాండి. ఎంతగా అంటే ఎంత దీనస్థితిలో నుంచి బతిమలాడుకున్నటువంటి విధంగా ఉంది చూడండి యేసుక్రీస్తు వారు. ఇదే అండి యేసుక్రీస్తు వారి యొక్క గుణము, యేసుక్రీస్తు వారి యొక్క తత్వం ఇదే విధంగా ఉంటుందంటే, అయ్యో ఇదిగో మీరు నమ్మట్లేదు కదా, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసారు, మరి ఇంకెందుకు అడుగుతున్నారు మీరు, నేను అదే ఆయన దగ్గర నుంచి వచ్చాను, ఆయన చేయమన్నటువంటి క్రియలే చేస్తున్నాను, ఆయన ఏ విధమైన ఒక విషయాలు బయలుపరచమన్నాడు అదే విషయాలు నేను బయలుపరుచున్నాను, నన్ను చూస్తే ఆయన చూసినట్లే అన్నాడు. ఒకవేళ అవి కూడా చూసి నమ్మలేదనుకోండి, నన్ను చూసి కూడా ఇంకా నమ్మకం రావట్లేదు అనుకోండి, నేను ఏమైతే క్రియలు చూశానో ఆ క్రియలు మీరు కూడా చేయాలి, ఆ క్రియలు చూసానే మీరు నమ్మాలి అని అన్నాడు. ఇంకేమన్నాడు చివరికి ఒక మాట చెప్పండి, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో నా వలే వారును ఆ క్రియలు చేదు. ఏమన్నాడంటే పిల్లలు ఇంకొక చక్కటి మాట చూడండి, నేను తండ్రి అద్దెకొడుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది అండి క్రీస్తును ధరించుకోవటం అంటే, క్రీస్తును నమ్మి బాప్తీసములోనికి పొందిన వారమంతా మనమందరం కూడా విశ్వాసం ఉంచినటువంటి మనమందరం కూడా ఏం చేయాలి, ఆయన వలె క్రియలు మనము చేయాలి. అది ధరించుకోవటం అంటే ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పాడు. చేయుదురు అన్నాడు. యేసుక్రీస్తు వారే ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచాడో, యేసుక్రీస్తు వారు అయితే ఏ విధంగా తండ్రిని ధరించుకునేసి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో, మనము కూడా క్రీస్తుని నమ్మినటువంటి మనము క్రీస్తుని వలె విశ్వాసం ఉంచినప్పుడు మనము క్రియలు చేయాలి. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు అనగా సత్క్రియలు మనం చేయాలి. సత్యం అనగా వాక్యము, వాక్యానికి సంబంధించినటువంటి క్రియలు మనం చేసినట్లయితే మనము క్రీస్తుని ధరించుకున్న వారమే. ఇటువంటి క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము అప్పుడు చెప్పుకోవడానికి మనం అర్హత కలిగినటువంటి వారం, లేదా మనకి అర్హత లేదు. బాప్తీసము పొందినను మనము నిష్ప్రయోజులమే. ఇదండి. కనుక మరి క్రీస్తు చెప్పుకోవడానికి అర్హత ఉంది, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి క్రియలు చేశారు, చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టాడు, ఎన్నో క్రియలు చేశాడండి పిల్లలు. కనుక
ఇది అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రకృతి అనేటువంటి అంశంలో ప్రియరా మొదటిగా క్రీస్తును ధరించుకొనడం అంటే ఏమిటో అనేటువంటి అంశంను మనం చూసుకుంటూ వచ్చాము. అంటే ఆ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో, యేసుక్రీస్తు వారు ఏమైతే చేయమన్నారో, ఏ క్రియలు అయితే చేయమన్నారో అవి మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం ప్రియరా. మీకు అర్థమవుతుంది అనుకుంటా ప్రియరా. తర్వాత కొంచెం ముందుకెళ్దాం ప్రియరా. ఇంకా ఏం చేయాలంటే ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క లక్షణాలు, అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినటువంటి విధంగా అన్నాడు. మరి ఇంకా ఏమి లక్షణాలు ఉంటాయి? క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే క్రీస్తు ఏ విధంగా చెప్పాడు, మరి ఆయన తెలుసుకోవాల్సినటువంటి విధం ఏ విధంగా ఉంటుంది, ఆయన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి విషయంలో మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్ళిపోతే, కొంచెం లోతులకు వెళ్ళిపోతే అదే రోమపత్రిక 1వ అధ్యాయం ప్రియులరా, ఇందాక చదువుకున్నటువంటి విధంగా అదే ఇందాక రోమపత్రిక చదువుకున్నగా రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1వ అధ్యాయం 20వ వచనంలో ప్రియులరా మనం చూసినట్లయితే 19 చదువుకుందండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. ఇదండి అంటే తండ్రి యొక్క గుణాలను మనం ఆలోచించాలంటే ఏం చేయాలన్నాడు? ఆయన అదృశ్య లక్షణములు అది అర్థమైందండి. అదృశ్య లక్షణములు అనగా అని చెప్పాడు. అదృశ్య లక్షణాలు అంటే ఏంటి? కంటికి కనపడినటువంటివి అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును అని చెప్పాడు. నిత్యశక్తి ఒకటే, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నవి. యేసుక్రీస్తును వారిని కూడా చూసి నువ్వు నమ్మలేదంటే, యేసుక్రీస్తు వారు చేసినటువంటి క్రియలు చూసైనా ఇంకా నువ్వు నమ్మలేదంటే ఇంకేం చేయాలంటే మన మీద సాక్షులుగా పెట్టినటువంటి ఒకటైతే ఒకటి ఉంది, అదేంటంటే ప్రకృతి. ఇప్పుడు వచ్చే మన పాటలకి ఆ ప్రకృతి ఏం చేస్తుందన్నాడు? ఆ ప్రకృతిని చూస్తే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన ఆయన యొక్క నిత్యశక్తి దైవత్వం అనేది బయలుపరచబడుతుంది. అది మీకు అర్థమవుతుందండి పిల్లరా? సృష్టింపబడిన అంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచుచున్నవి కనుక వారు నిరత్తులై ఉన్నారు. అదండి అంటే ఇక్కడ సృష్టింపబడినటువంటి వస్తువులు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు ఏమున్నాయండి పిల్లరా? మనం పుట్టకముందే సృష్టి పుట్టింది. మనం పుట్టకముందే పక్షులు, చెట్లు, ఇవన్నీ చేమలు, తర్వాత కొండలు, రాళ్ళు, రప్పలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా పుట్టినాయి. చివరిగా నరుడు పుట్టాడు. అంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు ఉన్నాయి చూసారా? ఒకవేళ ఆ వస్తువులను చూసి ఆలోచించినట్లయితే అప్పుడేం కనపడుతుంది అంట? తండ్రి యొక్క లక్షణాలు, ఆయన యొక్క నిత్యశక్తి, దైవత్వము, ఇటువంటి నిత్యశక్తి, దైవత్వం అనేటువంటి అదృశ్య లక్షణాలు ఉన్నాయి చూసా, ఇవన్నీ కూడా తేటపరచబడతాయి. అంటే ఇక్కడ ప్రకృతిలో దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క నిత్యశక్తి, దైవత్వము అనేది ఉన్నది. ప్రకృతిలో ఏముంది? నిత్యశక్తి, దేవుని యొక్క నిత్యశక్తి, దైవత్వం అనేది ప్రకృతిలో ఉంది. అప్పుడు ప్రకృతిని చూసామనుకోండి మనకి తెలిసిపోతుంది. అదే క్రీస్తును ధరించిన ప్రకృతి. అంటే ప్రకృతిని మనం చూస్తే అవి కూడా క్రీస్తుని అనగా దేవుడిని ధరించుకొని ఉన్నాయి. అర్థమైందండి పిల్లరా? ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం చదువుకొని ముందుకెళ్దాం పిల్లరా. కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ముందుకెళ్దామండి పిల్లరా. ఇటువంటి జ్ఞానం గురించి మనం ఆలోచించుకుంటూ పిల్లరా యేసుక్రీస్తు వారి గురించి చదువుదాం. యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు చదువుకుందాం పిల్లరా. యేసుక్రీస్తు వారి గురించి, ఆయన లక్షణాల గురించి మనం తెలియాలి కదా. ఆయన లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకోవాలి కదా. అటువంటి లక్షణం మనం చదువుకుంటూ ముందుకెళ్ళి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనకి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగైండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ జ్ఞానం అంటే ఏందో పిల్లలు మీకు అర్థమైందో తెలుసు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, దేవుని జ్ఞానం అంటే ఏంది పిల్లరా మనకు అర్థం అవ్వాలి కదా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:12 అనుకుంటాను. చేయండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం 2వ అధ్యాయం 3వ వచనం,
రెండవ అధ్యాయం 3 వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. పిల్లరా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఏందంటే క్రీస్తునందే మనకి గుప్తములై ఉంటాయి. అంటే యేసుక్రీస్తు వారే జ్ఞానం అండి. ఇక్కడ ఈ యొక్క వాక్యం చదివించడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారే మనకి జ్ఞానము. ఈ జ్ఞానం గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రాయండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాడంటే పిల్లరా, దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు, అంటే దేవుని జ్ఞానం అనగా యేసుక్రీస్తు వారు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మహిమ నిమిత్తము నియమించెను. అదండి, జగదుత్పత్తి మొదలుకొని ముందుగానే ఈ జ్ఞానం ఎక్కడున్నారు? తండ్రే నియమించాడండి. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి సుమారుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ అంతకుముందే యేసుక్రీస్తు వారు జ్ఞాన రూపంలో, వాక్య రూపంలో, ఆత్మ రూపంలోనే తండ్రి దగ్గర ఉన్నాడు. ఇదండి దీని మీనింగ్. ఏంటంటే ఈ జ్ఞానము మనకి అంతకుముందు బయలుపరచలేదు, మర్మమైనట్టుగా ఉంది, తెలియబడిన దానిగానే ఉంది ఈ యొక్క దేవుని జ్ఞానం. అంటే యేసుక్రీస్తు వారు క్రీస్తు భూమి మీదకు వచ్చినంత వరకు కూడా తెలియబడినటువంటి దానిగానే ఉంది, మర్మమైనట్టుగానే ఉంది ఈ జ్ఞానం అనేది. అంటే ఈ జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారి గురించి. కానీ మనకైతే ఏమన్నాడంటే, మనకైతే దేవుడు తన మహిమ నిమిత్తం ఇది ముందుగానే మనకి ఇప్పుడు బయలుపరిచాడు. కనుక యేసుక్రీస్తు వారి దేవుని జ్ఞానము, దేవుని వాక్యము, ఆత్మరూపి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి వర్తిస్తాయి. కనుక ఈ జ్ఞానం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి. మీకు అర్థమవుతుందండి. అంటే క్రీస్తును ధరించినటువంటి ప్రకృతి అనేటువంటి అంశంలో క్రీస్తును ధరించుకొనటం అంటే అనేటువంటి విషయం తెలుసుకుంటూ మనం వస్తున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే క్రీస్తు యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయి, క్రీస్తు అంటే ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం పిల్లరా. కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారే జ్ఞానము, యేసుక్రీస్తు అందే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తములై ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఇంకా మనం ఏం చూద్దామంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 చదివినట్టే పిల్లరా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 మనం చదువుకున్నట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించను. 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది మీరు చదువుకున్నట్లయితే. అంటే ఇంకేం చెప్తాడంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కడగలేదు. అంటే ఈ వాక్యం అన్నా దేవుని జ్ఞానం అన్నా ఒకటే. అంటే యేసుక్రీస్తు వారే వాక్యము, యేసుక్రీస్తు వారే జ్ఞానము. అంటే ఇంకేమన్నాడంటే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడు కదా. ఈ వస్తువులన్నీ కూడా రావటానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు వారే. అంటే యేసుక్రీస్తు వారే ఈ యొక్క సృష్టిని కలిగించడానికి మూలకారకుడు, ప్రధాన శిల్పి అని కూడా ఉంటుందండి మనం ముందు చదువుకున్నట్టయితే. మీకు అర్థమవుతుంది లేదు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 30వ వచనంలో పిల్లరా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే పిల్లరా, నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటని. ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట. ఎక్కడున్నారంట యేసుక్రీస్తు వారు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? ఆనందించుచు, నిత్యము ఆనందించుచు, అనుదినము ఆనందించుచు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుతుంటని, సంతోషించుడు ఆనందించుండని. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన యేసుక్రీస్తు వారే, నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై ఉంటిని. అంటే శిల్పకారుడు, సృష్టికర్త. ఒక సృష్టిని, ఒక వస్తువుని నేర్పించడం శిల్పం అని తెలుసుకోండి. ఒక విగ్రహం అనుకున్నారనుకోండి, లేకపోతే విగ్రహం అంటే ఒక వస్తువు తీసుకోండి. శిల్పి ఏం చేస్తాడు? శిల్పం చెక్కుతూ ఉంటాడు, ఒక రూపం తీసుకొస్తాడు. దేనికైనా సరే ఒక రూపం తీసుకొస్తాడు. అటువంటి రూపం తీసుకురావడానికి ఎవరైతే శిల్పకారుడు అని అంటారో, అదేవిధంగా ఈ ప్రకృతిని ఒక రూపంలోకి తీసుకురావడానికి, ఈ ప్రకృతి ఈ విధంగా ఉండటానికి, ఈ విధంగా రావాలి, సూర్యుడు ఈ విధంగా రావాలి, చంద్రుడు ఈ విధంగా రావాలి, ఈ రూపంలో ఉండటానికి అనేటువంటి శిల్పకారుడు ఏవైతే ఉన్నారంటే ఇది అనేది కూడా యేసుక్రీస్తు వారే. ఇదండి. కనుక యేసుక్రీస్తు వారు చిన్న మాట కాదండి. క్రీస్తుని ధరించుకోవడం అంటే చిన్న మాట కాదు. ఎంతో అదృష్టం ఉంటేనే ధరించుకుంటారు. అది కూడా యేసుక్రీస్తు వారిని ధరించుకున్నారంటే ఎంతో భాగ్యవంతులు, ఎంతో ధన్యులు వీళ్ళందరూ కూడా. ఇటువంటి గొప్ప వ్యక్తి, శిల్పకారుడు, ప్రకృతిని సృష్టించడానికి ఉన్నటువంటి శిల్పకారుడు, ఆ తండ్రి దగ్గర ఆనందించు ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయనే జ్ఞానము, ఆయనే బుద్ధి, ఆయనే వాక్యము. ఇటువంటి వ్యక్తిని ధరించుకున్నటువంటి మనమండి. ఇంకా ఆయన యొక్క లక్షణం ఏంటంటే, ఆయన కూడా ఈ యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాకముందు ఈ విధంగానే ఉన్నాడు, శిల్పకారుడుగానే ఉన్నాడు, తండ్రి దగ్గర ఆత్మరూపిగానే ఉన్నాడు, ఇంకా జ్ఞాన రూపంలో ఉన్నాడు, వాక్య రూపంలోనే ఉన్నటువంటి వ్యక్తి అండి యేసుక్రీస్తు వారు. ఇంకా మనం కొన్ని వచనాలు చూద్దామండి పిల్లరా.
సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులారా ఒక మంచి మాట ఉంటుందండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. వాక్యం గురించి, జ్ఞానం గురించి చెప్పుచున్నటువంటి యొక్క మాట అండి. ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. సృష్టి ఆరంభం గురించి చెప్పాడు చూడండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు. ఆయన యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నాను. ఇంకా లోతులోకి వెళ్ళాడండి. ఇంకేమంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తండ్రి ఏమైతే అనుకున్నాడో, ఆ సృష్టి ఏమైతే చేయాలనుకున్నాడో ఆ సృష్టి ఆరంభమున తన కార్యములలో, తండ్రి యొక్క కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను సృజించెను. ప్రథముడుగా ఉన్నాడు, ప్రధాన శిల్పిగా ఉన్నాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అండి యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందండి. క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రియులారా ఇవన్నీ కూడా అదేనండి ప్రియులారా. క్రీస్తును ధరించుకోవటం అంటే ఇవేనండి ప్రియులారా. కొన్ని వాక్యాలు చూద్దామండి ప్రియులారా. మనం ఇంకా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన పాఠ్యభాగంలోకి వెళ్దామండి. యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటో, ఆ జ్ఞానం ధరించుకోవడం అంటే, యేసుక్రీస్తుని ధరించుకున్న వారు ఏ విధంగా ఉంటారో ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోదామండి. క్రీస్తుని ధరించుకున్న వారు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటారో అది చెప్పినటువంటి మాట ఇప్పుడు చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అండి ప్రియులరా. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే మీకు అర్థం అవ్వాలంటే 13 నుంచి అవుతానండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలనేవి కానీ అంటే ఫుట్నోట్లో చేదైనటువంటి, మన హృదయంలో చేదైనటువంటివి, అదే కానీ మీకు అర్థమవుతుంది. మన హృదయములలో చేదైనటువంటివి ఉన్నవి. అవి ఏంటంటే మత్సరమును వివాదమును ఉంచుకుని వాడైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని చెప్తున్నాడు అండి ప్రియులారా. ఇదేంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమును గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మీలో జ్ఞాన వివేకములు ఎవరికి ఉన్నాయి, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడైతే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియల వలన కనుపరచవలెను అన్నాడు. అర్థమవుతుంది. మనలో జ్ఞానమును వివేకము గలవాడు ఎవడు అంటే, ఎవరైతే జ్ఞానం ఉంటారో, అంటే జ్ఞానం అంటే ఏంది మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు వారే జ్ఞానము. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమును, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఉన్నామనుకోండి ఏం చేయాలంటున్నాడు, ఇంకా కిందకి వెళ్ళినట్టయితే, మనము జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలను తన క్రియల వలను కనుపరచవాలేను. జ్ఞానం కలిగి ఉన్నామని మనం చెప్పుకున్నట్లయితే మన యోగ్య ప్రవర్తన ఉండాలి, మన క్రియలు ఉండాలి. ఇంకేమన్నాడంటే పిల్లరా, సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవాలి. యోగ్య ప్రవర్తనతో కూడినటువంటి క్రియలను కనపరిచిన వాడే జ్ఞానము కలవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు అని చెప్పినాడు. అర్థమైందండి. ఇంకా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. 14వ వచనం నుంచి, అయితే మీ హృదయములలో చేదైనటువంటి ఉన్నవి అవి ఏంటంటే మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడద్దు. ఒకవేళ అవి ఉన్నాయనుకోండి, మనం అతిశయపడుతున్నారా? అతిశయపడాల్సినటువంటి కార్యములు కాదు అవి. మత్సరము వివాదములు ఇవేవైతే ఉన్నాయో వీటి ఎందుకు మనం అతిశయపడకూడదు. వివాదం ఎప్పుడు చూసినటువంటి వివాదములు, తర్వాత మత్సరము, ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం వాటి యందు అతిశయపడకూడదండి ప్రియులారా. అదే చెప్తున్నాడు. తర్వాత ఇంకేమంటే, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. క్రీస్తుకి, సత్యం అనగా యేసుక్రీస్తు వారు వాక్యము, క్రీస్తుకి విరోధముగా అబద్ధం ఆడవద్దు అని చెప్తూ, ఈ జ్ఞానము ఒకవేళ క్రీస్తుకు విరోధముగా మాట్లాడేటువంటి క్రీస్తు విరోధంగా మాట్లాడేటువంటి మాటలు కానీ, లేదా మనలో ఉన్నటువంటి చేదైనటువంటి మత్సరము వివాదము ఏవైతే ఉన్నాయో ఇటువంటి జ్ఞానము ఉన్నవారైతే ఎవరైతే ఉన్నారో వీటి వలన అతిశయపడవద్దు. ఎందుకంటే ఈ జ్ఞానము అంటే ఈ అతిశయపడేటువంటి జ్ఞానం ఉంది చూసారా, ఈ మత్సరము వివాదము ఇవన్నీ చూసారా, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట, ఎక్కడి నుంచి రానటువంటి జ్ఞానం ఇది, పైనుండి దిగి వచ్చినది కాక చెప్తున్నాడు. పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది.
అదండి. మనలో వివాదం ఉన్నదా? మనలో ఇంకేమంటారు మత్సరం ఉన్నదా? క్రీస్తుకు వ్యతిరేకముగా ఉన్నటువంటి విరోధం ఉన్నటువంటి భావాలు మనలో ఉన్నాయి అంటే ఈ జ్ఞానము మనం ఉన్నట్లయితే మనకి ఎక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇది? పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము కాదు. ఇది ప్రకృతి సంబంధమైనది, దయ్యముల యొక్క జ్ఞానము వంటిదైనది. ఒకవేళ ప్రకృతి సంబంధం కానిది, దయ్యము జ్ఞానము వంటిది కానిది, ఇంకా పైనుంచి దిగి వచ్చినటువంటి జ్ఞానం ఏందయ్యా ఉందంటే వాళ్ళు ఎవరంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, తన యొక్క యోగ్య ప్రవర్తన వలన క్రియలను చేసేటువంటి వారు. అదే కదండి, తన యోగ్య ప్రవర్తన వలన క్రియలు చేసేటువంటి వారు, సాత్వికముతో ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా. ఇంకా చెప్తూ ఒకవేళ మనలో ఉన్నటువంటి క్రీస్తును ధరించుకున్న వారికి మంచి విషయాలు ఉంటాయి, పైనుంచి దిగి వచ్చేటువంటి జ్ఞానం ఉంటుంది, సాత్వికముతో ఉన్నటువంటి వారు ఉంటారు, ఇంకా యోగ్య ప్రవర్తన గల వారే క్రియలను చేస్తారు, సత్క్రియలను చేస్తారు. ఒకవేళ క్రీస్తును ధరించుకోలేనటువంటి వారు వివాదాలతో ఉంటారు, మత్సరముతో ఉంటారు. ఎందుకంటే క్రీస్తుకు విరోధంగా ఉంటారు. ఎందుకంటే ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చింది కాదు, దయ్యముల జ్ఞానము ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము అయినది. ఎలా అనగా ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఎక్కడైతే మత్సరము వివాదం ఉందంటే అది ఎందుకంటే పైనుంచి వచ్చేది జ్ఞానం కాదు, అది దయ్యమ జ్ఞానము. ఇంకేమన్నారంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం ఇది, శరీర ఇచ్చలను నెరవేర్చేటువంటి జ్ఞానం. ప్రకృతి సంబంధం ఏంటంటే శరీర ఇచ్చలు నెరవేర్చేటువంటి జ్ఞానం. ఇంకేం చెప్పాలంటే ప్రియులారా, మత్సరమును వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం, ఇప్పుడు చెప్తున్నాడు పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం ఏమైతే ఉందో మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేనున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇదండి అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారిలో ఎటువంటి గుణాలు ఉన్నాయో చెప్తున్నారు. అర్థమైందా ఇప్పుడు? ఇదండి అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే మామూలు విషయం కదండి. క్రీస్తుని ధరించుకున్నటువంటి వారం అంతా కూడా మనం ఎంతో ధన్యులము, ఎంతో గొప్ప మేలు చేసుకొని పొందినటువంటి వారం మనమందరం కూడా. క్రీస్తుని ధరించుకున్నటువంటి, యేసుక్రీస్తులోకి బాప్తిసం పొందినటువంటి మనమందరం కూడా క్రీస్తుని ధరించుకున్నటువంటి వారము. ధరించుకున్నటువంటి వారు ఏం చేయాలో చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే మామూలు విషయం కాదు, అది పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము. యేసుక్రీస్తు వారు అనగా జ్ఞానము, యేసుక్రీస్తు వారు అనగానే శక్తియు, యేసుక్రీస్తు వారు అనగానే ఇంకేం చెప్తున్నారంటే వాక్యము, బుద్ధి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారే. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము, ప్రకృతి సంబంధమైనది కాదు, దయ్యముల జ్ఞానము కాదు, ఇది పైనుంచి దిగి రానటువంటి జ్ఞానం కాదు, ఇది యేసుక్రీస్తు వారే జ్ఞానం. ఈ జ్ఞానం పైనుంచేటువంటి జ్ఞానము. ఈ జ్ఞానముతో ఉన్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు ఏమని చెప్తున్నారంటే అయితే పైనుంచి వచ్చి జ్ఞానం మొట్టమొదట 17వ వచనము, మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నది, నీతి ఫలమును వేషధారణ కూడా లేనటువంటి. ఇదండి. ఇప్పటికీ మన సెకండ్ భాగంలోకి వెళ్దాం, త్వరగా ముగించుకుందాం. అంటే క్రీస్తులోని ధరించుకున్న వారందరూ కూడా ఏ విధంగా ఉంటారు? మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానమైనది, ఎంత మంచి మాట, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది. ప్రియులారా, ఇటువంటి క్వాలిటీస్, ఇటువంటి గుణాలు, ఇటువంటివి ఉన్నట్లయితే క్రీస్తును ధరించుకున్నవారే. క్రీస్తును ఎవరైతే ధరించుకున్న, నేను క్రీస్తు వాడనే చెప్పుకున్నవాడు, ఇటువంటి జ్ఞానాలు ఉండాలండి. నిజంగా ఒకవేళ లేవా, మనం సరి చేసుకుందాం. దేవుడు అవకాశం ఇచ్చాడు కదండి, మనం సరి చేసుకున్నాం. అన్నీ మనం ఉన్నాయనుకోండి, క్రీస్తుని ధరించుకున్న వారమే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచిద్దామండి, క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రకృతి అనేటువంటి అంశంలో ఒకవేళ ప్రకృతే, ఈ సృష్టి ఇవన్నీ కూడా కలిగి ఉందనుకోండి, అప్పుడు క్రీస్తుని ధరించుకున్నటువంటి ప్రకృతి అంటే మీరు ఆలోచించండి, ఈ యొక్క గుణాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్నాయండి. అదే అండి మన పాఠ్యభాగం. అంటే ఈ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానముని ధరించుకున్నటువంటిది ప్రకృతిగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు ద్వారా తండ్రి ఏమైతే సంకల్పానుసారంగా తండ్రి ద్వారా మనం కలిగి ఉన్నామో, తండ్రి ఆత్మను పంచుకున్నామో మనం అందరం కూడా
శరీరంలోకి తండ్రి యొక్క ఆత్మను ప్రవేశపెట్టి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మనం తండ్రిని కలిగి ఉండి తండ్రి యొక్క రూపం మనలో ఉండాలని, క్రీస్తు రూపం మనలో ఉండాలని తండ్రి ఏ విధంగా అయితే ఆశలు పడేసి మనల్ని భూమి మీదకి పంపించాడో, కానీ మనమైతే తండ్రిని క్రీస్తుని దూరంగా పెట్టేసేసి క్రీస్తుని ధరించుకొని కొనిన వారముగా మనం ఉన్నాము. కానీ ప్రకృతి అయితే యేసుక్రీస్తుని ధరించుకొనిదై మన మీద సాక్షులుగా నిలబడుతూ ఉన్నాయి. మరి ఏ విధంగా ఉన్నాయి? పవిత్రంగా ఉందా? ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు క్రీస్తుని ధరించిన ప్రకృతిలో మరి ప్రకృతి అనేది పవిత్రంగా ఉందా లేదా? అర్థమవుతుందండి? పవిత్రమైనది. పవిత్రం అంటే వివాహమైనది ఏమంటారు? పరిశుద్ధమైనది. వివాహము అన్ని విషయములలో ఘనముగా ఎంచబడిన అని ఉండిద్ది. అటువంటి విషయాలకి ఇంకా దూరంగా వెళ్ళబాకండి. పవిత్రంగా అందరూ చెప్పేసేసి వివాహాలు చేసుకోవడానికి కాదండి. పరిశుద్ధము, పవిత్రం. పిల్లరా, పవిత్రము అంటే తండ్రి ఏ విధంగా అయితే ఉన్నాడో, నేను పవిత్రుడను పరిశుద్ధుడను అని ఉన్నానో, మీరు కూడా నిష్కళంకులను పవిత్రులను పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు వారు చెప్పాడు. కనుక ప్రియులరా, ఇప్పుడు చూద్దాం మనం పవిత్రంగా ఉండాలంటే. ప్రియులరా, ప్రకృతి మనం చూసినట్లయితే ప్రకృతి మన పట్ల ఏమైతే చేస్తుందో పిల్లరా, ప్రకృతి మనుషుల పట్ల పవిత్రమైన ప్రేమను చూపిస్తుంది. అదొక పవిత్రమైనటువంటి ప్రేమ. నిజం చెప్పాలంటే దీనికి ప్రేమే ఆధారం ప్రియులరా. పవిత్రమైనటువంటి ప్రేమ, నిష్కళంకమైనటువంటి ప్రేమ, ఎవరి మీద అన్యాయంగా కానీ ఏమంటారు ఒక ప్రాంతీయ తత్వంతోనూ, ఒక జాతి తత్వంతోనూ, లేదా ఒక భాష తత్వంతోనూ ఇటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి దానిగా ఉండకుండా తండ్రి ఏ విధంగా అయితే పవిత్రమైనటువంటి ప్రేమతో అంటాడు కదండి. పౌలు గారు కూడా పవిత్రమైనటువంటి ముద్దును మీరు మీ సహోదరులు పెట్టండి అంటాడు. అంటే ప్రియులరా, అక్కడ పవిత్రంగా ఉండాలి అనేటువంటి ఆ భావంతో ఉంది ప్రియులరా. ఇక్కడ తండ్రి కూడా అదే అంటాడు, పవిత్రంగా ఎటువంటి వారినైనా కడిగేసి, వాక్యంతో కడిగేసేసి పవిత్రముగా అందరి మీద సమానంగా ఉన్నటువంటి ప్రేమ అండి. ఇదంతా కూడా పవిత్రమైనటువంటి ప్రేమను మన మీద చూపిస్తుంది. ఏ విధంగా అంటారా? ఉదాహరణకు ఒక చెట్టు చూసుకోండి, ఒక గేదె చూసుకోండి ప్రియులరా. ఉదాహరణకు ఒక గేదె చూసుకుందాం ప్రియులరా. గేదె, ఆవులను మనం ఇంట్లో పెంచుకుందాం, ఇంట్లో వాటిని పెంచుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? పశువులకి గడ్డి వేస్తాం. ఇంకా అయితే వాటి తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఏదైనా సరే ఒకవేళ ఆహారం పెట్టలేని స్థితిలో అదే రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది, అది తినేస్తుంది. కానీ ఏమవుతుంది? స్వచ్ఛమైనటువంటి పాలన మనకిస్తుంది, నిష్కళంకమైనటువంటి పాలన మనకిస్తుంది. తాను తిన్నటువంటి పదార్థము చెడ్డగా ఉన్నని మనకైతే స్వచ్ఛంగా ఉంటుంది. అంటే ఇటువంటి భావంతో కూడినటువంటి యేసుక్రీస్తు వారి గుణం మనకి కనపడాలండి. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి శ్రమలను మింగారో, ఎటువంటి బాధలను మింగారో, ఎటువంటి ఆహారాన్ని తిన్నారో, ఇటువంటి బాధలను, శ్రమలతోనూ, తర్వాత ఇబ్బందులతోనూ, కొరడా దెబ్బలతోనూ ఉన్నటువంటి ఆహారాన్ని భుజించినను చివరికి ఏం చేశాడు? ఒక పవిత్రముగా తన యొక్క కుమారులైనటువంటి, తన యొక్క తమ్ముళ్ళుగా చెల్లినటువంటి మనందరి కోసము, ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనేటువంటి పవిత్రమైనటువంటి ప్రేమతో, ఎంతో దీర్ఘశాంతముతో మన పట్ల ఉన్నటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నాండి. ఇదండి పవిత్రమైనది, మొట్టమొదటిగా పవిత్రమైనది. ఎంతగా పవిత్రం అంటే పిల్లరా, మనం చచ్చేంత వరకు కూడా యేసుక్రీస్తు వారి తండ్రి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు మారతారని ఎంత దీర్ఘశాంతంతో, ఎంత పవిత్రమైనటువంటి ప్రేమతో ఉంటున్నారండి. అంటే నిష్కళంకం ఉండదు దాంట్లో. వాళ్ళు ఏమిటనంటే యేసుక్రీస్తు వారు జీవించినటువంటి జీవితం ఏ విధంగా ఉందో ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పుట్టినది మొదలుకొని చనిపోయిన వరకు కూడా ఎటువంటి వాటిని భుజించారు? శారీరకం కాదండి, ఆహారం గురించి చెప్పలేదు. ఎటువంటి వాటిని తీసుకున్నారు? ఇన్పుట్గా తీసుకున్నారు. కొండల మీదకి వెళ్ళారు, ప్రార్థనతోనూ యాచనలతోనూ తను రక్షింపగలవానికి యాచనలతో ప్రార్థనలతో కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేశాడండి యేసుక్రీస్తు వారు. కనుకనే అంగీకరింపబడ్డాడు. ఇటువంటి వాటిని మృంగాడు, ఇటువంటి వాటిని తిన్నాడు. చివరికి మనకేం చేశాడు? పాపక్షమాపణ పెట్టాడు. అంటే ఒకటి అపవిత్రంగా, అంటే అపవిత్రం కదండి, ఎన్నో శ్రమలతో కూడినటువంటి, ఇబ్బందులతో కూడినటువంటి దానిని తీసుకొని యేసుక్రీస్తు వారు ఒక మంచి దాన్ని తీసుకొచ్చాడు మనందరికీ. ఏంటంటే రక్షణ అనే దాన్ని, పాప విమోచన అనే దాన్ని తీసుకొచ్చేసి పెట్టాడు. మరి ఇంతకంటే పవిత్రత ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎంతమంది కోసం? కోటాను కోట్ల మంది కోసం తన కొరకు పుట్టినటువంటి వారందరినీ రక్షించడానికి ఒక పవిత్రుడుగా ఉన్నాడు ప్రియులారా. నిష్కలంకం, పవిత్రంగా ఉన్నాడు, పాపము చేయని వాడిగా ఉన్నాడు ప్రియులారా.
ఇటువంటి గొప్ప, అందుకని మొట్టమొదటిగా అని చెప్పాడు, పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనది. తర్వాత మీకు అర్థం అవుతుందండి పిల్లరా? తర్వాత ఏమని చెప్తున్నారు పిల్లరా? సమాధానకరమైనది. సమాధానకరమైనది, పవిత్రమైనది మీకు అర్థం ఎందుకండి? ఉదాహరణకి మీకు ఒక గేదెని చూపించాను, తర్వాత గొర్రె పిల్లగా సాక్షిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తాం. గొర్రె పిల్లని చూస్తాం కదండి, లేదా పశువులను చూస్తాం కానీ మనం కొడతాము, మాట వినకపోతే కొడతాం. అది ఎండలోనే ఉంటుంది, చలిలో ఉంటుంది, తర్వాత వర్షాకాలంలో ఉంటుంది, దానికి ఒక షెడ్డు ఉండదు, ఒక ఆకారం ఉండదు, ఏముండదు, బయట కట్టేసేస్తాం. వాటికి పురుగులు, దోమలు, కుక్కలు ఏమైనా రాని, ఏమైనా చేసుకొని అది మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది కదండి. ఒక యజమాని కొరకు పశువులను ఆలోచించండి. పశువులకు యజమాని ఎవడో తెలుసు అనే పాట కూడా ఉంది కదండి. అసలు పశువులకి యజమాని ఎవరో తెలుసు అంటే, నా యజమాని వస్తాడు, నాకు ఆహారం పెడతాడు, నా యజమాని వస్తాడు, నా కట్లు నిప్పేస్తాడు, నా యజమాని వస్తాడు, నన్ను తోలుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, మంచి ఆహారం పెట్టిస్తాడు, నా యజమాని వస్తాడు, మంచి నీటిని నాకు ఇస్తాడు అనేటువంటి గొప్ప భావంతో పశువులు లోబడేసి యజమానికి లోబడి ఉంటూ ఉంటాయండి. మాట లేదనుకో కొడతారు ఉంటారు కదండి, ముళ్ళు కర్రతో కొడతారు, పెద్ద పెద్ద కర్రలతో కొడతారు, ఎండలో పడతారు, ఇష్టం యజమాని ఏది చెప్తే అది కదండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే కదండి. యేసుక్రీస్తు వారు కూడా అదే అండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటాలు, పిడిగుద్దులు, ఉమ్మేటాలు, నిందలు, దేవుడు కాదు, దేవుడు కుమారుడు కాదు, నువ్వెవరు, దయ్యం పట్టినవాడు, ఎటువంటివి వచ్చినాయండి? వీటన్నిటిని కూడా సహించుకునేసి రక్షణ దాన్ని మనకి ఇచ్చాడు. పరలోకం, పునరుద్ధానం పొందేటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చాడండి. నిజంగా అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. ఒకవేళ యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి పాపక్షమాపణ లేకపోతే, యేసుక్రీస్తు వారికి కూడా చనిపోకపోతే, యేసుక్రీస్తు వారి రాకపోతే ప్రియులారా, అన్య జనులుగా ఉన్నటువంటి మనము, అంటే అప్పటికి పాత నిబంధన ఇశ్రాయేలుకు మాత్రమే వాళ్ళకి దేవుడు ఎంచుకున్నటువంటి వారిగా మనం చూసాము. వాళ్ళకే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి దైవోక్తులు మొట్టమొదటిగా వారికే వచ్చినవి. ఒకవేళ యేసుక్రీస్తు వారు రాకపోతే ఉభయులుగా, అంటే అటు ఇశ్రాయేలుని ఇటు అన్యజనుల్ని ఏకంగా చేసేటువంటి ధన్యత, లేకపోతే ఏకంగా ఉన్నటువంటి భాగ్యం మనకు వచ్చేది కాదు. మనం పాపులుగానే నరకానికి వచ్చేటువంటి పరిస్థితి. కనుక పిల్లరా, యేసుక్రీస్తు వారు రావటానికి కూడా ఇదే అండి. కనుక మనల్ని పాపక్షమాపణ నిమిత్తము ఒక పవిత్రమైనటువంటి రక్తము చేత మనల్ని శుద్ధి చేసి విమోచన ఇచ్చేసాడండి. ఇదండి మొట్టమొదటిగా పవిత్రమైనది. పవిత్రంగా ఉండాలి అంటే దీని మన వల్ల మనకేంది అంటే, యేసుక్రీస్తు వారు పవిత్రంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పటివరకు చెప్పుకున్నాం, యేసుక్రీస్తు వారు పవిత్రంగా ఉన్నాడు అని మనం రక్షించాడని చెప్పి చాలా ఆనందంగా ఉంటుంది కదా, చాలా ఎంతో బాష్పబిందులు వచ్చేసేటువంటి విషయంగా ఉంటుంది కదా, పిల్లలు సంతోషంగా ఉండాలి. అయ్యో నిజంగానే నేను పాపిగా ఉన్నటువంటి వాడను, అంధకార ఉన్నటువంటి వాడను, చీకటిలో ఉన్నటువంటి వాడను, వీటన్నిటి నుంచి నన్ను యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైనటువంటి రక్తంతో నన్ను కడిగాడని చెప్పి సంతోషపడుతున్నావు కదా. అంతటితో ఆగిపోకూడదు. అటువంటి పవిత్రతను ధరించుకున్నటువంటి నీవు నీ యొక్క కార్యాన్ని కూడా, నీ యొక్క క్రియలు కూడా అదే విధంగా ఉండాలి అటువంటి భావంతో కూడినటువంటి మాట ఇది. ఈ ప్రకృతిలో నువ్వు ఏది చూసుకున్నా క్రీస్తుని ధరించినటువంటి దానికి వస్తుంది. తాను బలి అయిపోతున్నది కానీ మనకి ఏమవుతుంది? ఆహారాన్ని ఇస్తుంది. ఎన్ని పాటలు ఉన్నాయని జాన్సన్ గారు, జీవరాశుల బ్రతుకునిదిలే పాట ఉంది. బలి అయిపోతున్నదిగా తన ప్రాణం మనకిస్తుందిగా. కోళ్ళు, జంతువులు, ఏమంటారు వేటకోళ్ళు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, తర్వాత ఏదైనా గడ్డి లేదా ఏమంటారు పశువులకు గడ్డి, ఆహారాన్ని, కాయగూరలు, ఆకుకూరలు, పువ్వులు, పండ్లు, ఇవన్నీ కూడా ఏంటంటే అవి చనిపోతూ మనకి బ్రతుకునిస్తుంది. ఇదండి ప్రకృతి చూపేటువంటి తత్వం. ఏంటంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి విధంగా అవి చూపిస్తుంది, ఒక పవిత్రంగా చూపిస్తుంది. అది అర్థమవుతుంది కండి. భూమిని సారవంతం లేకుండా చేసేసారండి. ఒక పండ్లు తీసుకున్నారనుకోండి, ఒకప్పుడు పుష్కలంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి, చాలా పౌష్టిక ఆహారం ఇచ్చేటువంటి ఒక పండ్లుగా మనం చూడగలం. ఇప్పుడు స్వార్థపూరితమైనటువంటి ఎరువులను వేసేసి నాశనం చేశారు. కానీ ప్రియులరా, ఇది మనుషులు చేసినటువంటి క్రియగా ఉంది. కానీ నిజముగా ఒక చెట్టు ఇచ్చిందంటే ప్రియులరా, ఎంత పౌష్టిక ఆహారాన్ని ఇస్తుంది. తను ఆకాశం నుంచి పడేటువంటి వర్షమును తీసుకొని, భూమిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని, అది ఎటువంటి విధానమైనటువంటి దాన్ని అయినా ఎన్నో తెగుళ్ళతో తట్టుకొని, ఎన్నో పురుగులతోనూ ఎన్నో వాటిని తట్టుకొని చివరికి ఏం చేస్తున్నా, ఒక మామిడి పండు చెట్టును చూడండి,
తన కాలంలో తన పండ్లను కురిపిస్తూనే ఉంటుంది. ఒక చెట్టుకి ఎన్నో వేల కాయలు, లక్షల కాయలు. ఎందుకంటే తన ప్రియులైనటువంటి పిల్లలు ఉన్నారు చూసారా, వారి ఆకలిని తీర్చాలి. పువ్వులు ఇదే కదండి, పువ్వును చూస్తే చెబుతుందిగా చేసింది దేవుడని. శూన్యంలో ఉంది ఆకారం లేని దేవుడు దాన్ని. ఎన్ని పాటలనే నిజంగా నిజంగా వండర్ఫుల్ కదండి. ఈ పాటలను కూడా వినండి పిల్లరా. ఇటువంటి భావంతో, ఇటువంటి తత్వముతో, క్రీస్తు యొక్క తత్వముతో నిండినటువంటి ప్రకృతి అండి ఇది. అందుకే ఆయన యొక్క నిత్య శక్తియు దైవత్వము దేనిలో చూచుట వల్ల నీకు బయలుపరచండి. సృష్టింపబడినటువంటి వస్తువులను చూసారా, అవి నీకు కనపడేటువంటి వస్తువులు చూడు. కనపడినటువంటిది మనం ఏం చేయలేం. కనపడేటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును చూస్తే ఏం చెప్తున్నది, నేను క్రీస్తుని ధరించుకున్నాను, నేను మీ కొరకు బలైపోతాను, మీరు దేవుని కొరకు బలైపోవండి, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి, క్రీస్తు వలె మీరు మార్చండి అనేటువంటి గుణాన్ని తీసుకొస్తున్నాను పిల్లలు. ఇదండి మొట్టమొదటిగా పవిత్రమైనది. తర్వాత సమాధానమైనది. సమాధానంగా ఉంటుందండి పిల్లరా. సమాధానం అంటే ఒక వ్యక్తికి ఒక కుటుంబంలో ఎవరికి సమాధానం లేకుండా కష్టపడుతుందండి ఈ సాతాను. నిజంగా ఈ దేవుడు పవిత్రంగా ఉన్నమన్నాడు, పవిత్రం లేకుండా చేస్తుంది, దాని క్రియలు స్టార్ట్ చేసేసుకుంది. మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను పిల్లరా. ఒక మంచి క్రియకి ఏదైతే ఒకటి ప్రవేశపెడుతుందో, గవర్నమెంట్ గురించి తీసుకోండి. గవర్నమెంట్ తీసుకోండి. ఒక గవర్నమెంట్లో ఏం చేస్తుందంటే ఒక మంచి క్రియ తీసుకొచ్చేస్తుంది. ఏంటంటే ఒక పేదలైన వారందరికీ కూడా ఒక ఆహారాన్నో ధాన్యాన్నో పంచాలి అనేటువంటి విషయాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఒక జీవోని ఆర్డర్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి ఆర్డర్ ఎప్పుడైతే గవర్నమెంట్ మనసులోకి వస్తుందో అప్పటి నుంచే చెడుగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, ధాన్యం పంచాలన్నారు కదా, అంటే ధాన్యం ఇన్ని కోట్ల మందికి ఇన్ని కోట్ల క్వింటాళ్ళ ధాన్యం కావాలంటే ఓకే, మనం ఏం చేయాలి, కల్తీ ధాన్యాన్ని తీసుకురావాలి, కల్తీ పాలను తీసుకురావాలి, కల్తీ పెట్రోల్. మొన్న ఈ మధ్య అక్కడ దొరికిందండి యూట్యూబ్లో. ఆ పెట్రోల్ సగం వాటర్ సగం పెట్రోలేనంట. మొత్తం ఇంకేం బాగుపడతాయి అంటే బండ్లు మొత్తం ఇంకే పొగ వస్తూనే ఉంటాయి. ఆ పొగ వచ్చిందనుకో మళ్ళీ పోలీసులు ఒప్పుకోరు అక్కడ. అంటే కల్తీ చేసేటువంటి పద్ధతి ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారండి. మీకు అర్థమవుతుందో లేదో. సమాధానకరంగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఒక మనిషికి ఇంకొక మనిషికి సమాధానం అనేది లేకుండా పోయింది. మీకు అర్థమవుతుందండి. ఒక మనిషికి ఇంకొక మనిషికి సమాధానం అనేది లేదు. ఎందుకంటే ఈ ఉదాహరణ చెప్పడానికి కారణం ఏంటంటే సాతానుగాడు దేవుడి ప్రవేశపెట్టినటువంటి విధానం ఉంది సరే, పవిత్రంగా ఉన్నామన్నాడు, పవిత్రంగా లేకుండా చేయాలనేటువంటి విధానం పెట్టాడు. తన యొక్క గాలంతో వేసి గుచ్చి లాగేశాడు అందరిని. ఇక్కడ సమాధానంగా ఉన్నామన్నాడు, ఇక్కడ కూడా సమాధానంగా లేకుండానే చేసేస్తున్నాడు. ఉదాహరణకు అదేనండి, గవర్నమెంట్ ఒక ఆర్డర్ ప్రవేశపెట్టిందంటే దానికి నకిలీగా రావాలి. కొత్త నోట్లు తయారీ అని పెట్టేశారు. 100 నోట్లు లేదా ఇంకా అంతకుముందు నోట్లు ఉన్నాయి, కానీ కొత్త నోట్లు రాకముందు అన్నీ డిమానిటైజేషన్ పెట్టేశాడు. పాత నోట్లు అన్నీ బ్యాన్ చేశారు. ఇక్కడ అన్నీ డిజిటల్ అని చెప్పేశారు. ఎప్పుడైతే 2000 నోట్లు స్టార్ట్ చేశారో నకిలీ వచ్చేసినాయి. అంటే ఒక మంచి విషయాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ విధంగా బ్రతకాలని నరులు చెప్పాడు. ఆ మంచి విషయాన్ని ఎప్పుడో చెప్పినటువంటి వాక్యాలని సాతానుగాడు మైండ్లోకి ఎక్కించుకొని, అంటే సమాధానంగా ఉండమని చెప్పాడు కదా, వీళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే తన కుమారులు కదా, వీళ్ళు ప్రయత్నిస్తారు సమాధానంగా ఉండమని. నేనేం చేయాలి, సమాధానంగా ఉండకుండా చేయడానికి నేను నా క్రియలు నేను చేయాలని చెప్పేసి సాతానుగాడు బయలుదేరాడు. ఇయ్యనండి, అంటే క్రీస్తుని ధరించుకున్నటువంటి వారము మొట్టమొదటిగా పవిత్రంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి ప్రియులరా. కనికరం చాలా ఉన్నాయి కదండి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ప్రియులరా, అదే యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, 3వ అధ్యాయము 15వ వచనము 17వ వచనం నుంచి, పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది. కనికరం అండి. బలియు అర్పణ నేను కోరలేదు, కానీ కనికరమనే కోరుచున్నాను. మీరు అర్పించడం బలు నాకు వద్దు, నేను కనికరం కలిగి ఉండాలి. మీరు కనికరము, దయాళుత్వము ప్రియులరా, కనికరము కలిగి ఉండాలి. తర్వాత మృదువుగా ఉండాలి, సులభముగా లోబడి వెళ్ళిపోవాలి. ఎవరికి? క్రీస్తు జ్ఞానానికి. మృదువుగా ఉండాలి, హార్డ్గా ఉండగలవు. మృదువుగా ఉంది అంటారు కదా, టీవీ యాడ్లో చూపిస్తూ ఉంటారు. ఏదంటే ఆట, దాన్ని ఏమంటారు, గోధుమ పిండి మృదువుగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఎట్లా నొక్కితే చాలు అంతెంత మెత్త మృదువుగా, అంటే సున్నిత తత్వంతో ఉంటుంది. మన హృదయము మన మనస్సు కూడా ఏమన్నా మృదువుగా ఉండాలి. ఏదన్నా మంచి వార్తను స్వీకరించేది అంటూ దానిగా ఉండాలి.
అది యాక్సెప్ట్ చేసేటువంటి దానిగా, స్వీకరించేటువంటి దానిగా, ఆ జ్ఞానాన్ని స్వీకరించేటువంటి మృదు తత్వంతో ఉండాలి ప్రియులారా. మనం హార్డ్గా ఉండకూడదు. ఒక్కసారి వాక్యం వినపడింది అనుకో, ఒక కఠినంగా ఉండకూడదు. అయ్యో ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వింటారు అనేటువంటి భావంతో ఉండకూడదు. ఏ విధంగా ఉండాలి? మృదువుతో ఉండాలి. ఇంకేమన్నా ప్రియులారా, సులభంగా లోబడిపోవాలి. వాక్యానికి సులభంగా లోబడిపోవాలి. అది వాక్యం చెప్పిందంటే లోబడిపోవాలి. దాని మీద ప్రయోగాలు చేసి 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 జీవితకాలం మొత్తం కూడా వేస్ట్ చేసుకున్నాం అనుకోండి. వాక్యం ఏం చెప్పింది? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వాడికి శిక్ష విధింపబడను అని చెప్పాడు. బాప్తీసం పొందితే రక్షణ వస్తుందని చెప్పేసి నువ్వు నమ్మాలి, తీసుకోవాలి. దానికి వెయిట్ చేసి సులభంగా లోబడకుండా ఇంకా జీవితకాలం ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, నీకు ఆయుష్కాలం పోతుంది. సులభంగా లోబడవు, నీకు ఇంకేం కఠినతరం కావాలి. మృదువు సులభంగా కాకుండా, ఇప్పుడు ఫరో ఉన్నాడు అనుకోండి, ఫరో కానీ రాజులు కానీ ఉంటారు. దేవుడు ఒకటి చెప్తే దేవుడు ఎవడు నేనే దేవుడు అంటాడు ఫరో రాజు. అందుకే కఠినం చేసుకున్నాడు తన హృదయాన్ని. ఇశ్రాయేలును పంపించలేదు, తన ఎడల ఎన్నో క్రియలు దేవుడు చేసి చూపించాడు. అటువంటి వారేమిగా ఉండకూడదండి. అది దాని మీనింగ్. సులభముగా లోబడిపోవాలి. మోషే ఒకసారి చెప్పినప్పుడు ఫరో పంపించినట్లయితే ఇన్ని ఉండే కాదు. కనుక ప్రియులరా, ఇంకా అదే టాపిక్ వేరు. కనుక దేవుడు ఒక వాక్యం చెప్పాడు అనుకోండి, అది దానికి లోబడే తత్వం మనకు ఉండాలి. అది ఎవరు చెప్పినా సరే, చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వాక్యమే కదండి. అటువంటి వాక్యాన్ని స్వీకరించే వారిగా, సులభముగా లోబడే వారిగా ఉండాలి. కనుక ఇటువంటి తత్వం ఎవరికి ఉంది? ప్రకృతిని ఆలోచించండి. అదే కండి మృదువుగా ఉంటుంది. పశువులు, మన కంటికి కనబడే పశువులు, జంతువులు, తర్వాత మొక్కలు, చెట్లు, ఇవన్నీ నువ్వేం చేసినా ఉంటాయి. చెట్లకు కూడా ప్రాణం ఉందని చెప్పారు కదండి. చెట్లకు ప్రాణం ఉంటుందని చెప్పారు. మరి వాళ్ళకి తెలియదా? చెట్లకు తెలియదా? నువ్వేది చేస్తుంది అది చేయించుకుంటుంది. మనకు ఫలాలు ఇస్తూ ఉంటుంది, కలపనిస్తుంది. పెద్ద పెద్ద దొంగలు వచ్చేస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద మ్రాన్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇళ్ళ కట్టుకోవడానికి, మంచాలు చేసుకోవడానికి, కుర్చీలు చేసుకోవడానికి, నీకు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి తను బలి అయిపోతుంది. మృదువుగా ఉంటుంది. మనం చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెట్టును కొట్టడానికి వెళ్ళి గొడ్డలు పెట్టామనుకోండి, తిరిగి కొట్టేసింది అనుకోండి, ఏమైంది అంటే దాని తత్వం అనేది దేవుడు అట్లా పెట్టాడు. ఒక మనిషికి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని వేరే వాటికి ఇవ్వలేదండి. ఇదే అండి మృదువుగా లోబడుతుంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పండును పువ్వును తీసుకునేటప్పుడు అది తిరిగి వేసేసి క్వశ్చన్ అడిగేటువంటి తత్వాన్ని దేవుడు పెట్టాడు అనుకోండి, లేదు కదా. ఈ ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానిగా, క్రీస్తు యొక్క తత్వాన్ని కలిగినటువంటి దానిగా ఉందండి. అది మృదువుగా లోబడేటువంటిది. పశువులను తీసుకోండి, సరే చెట్లు పక్కన పెట్టండి, పశువులను తీసుకుంటే మృదువుగా లోబడిపోతూ ఉంటాయి. దాని ముక్కు గాలం వేస్తారు. కొన్ని రోజులు బాగా మాట అనుకోండి, ఏం చేస్తారు? కట్టేస్తారు, ముక్కు గాలం వేస్తారు, ఆరకబెడతారు. తర్వాత ఏదో ఇంకా దానికి మూకు పెట్టేసేసి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అది లోబడిపోతూ ఉండి యజమానికి ఏం చేసింది? లోబడిపోతుంది. అది రానంగా వచ్చేసింది పశువు, అంతే కదా. ఎద్దుల బండి ఉంటుంది కదండి. ఒక పూర్వకాలంలో ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, కానీ ఎద్దుల బండి ఉండేది. ఒక్కోసారి నేను చూశాను, చాలాసార్లు చూసాను మా పల్లెటూరులో. ఎద్దుల బండి ఏదైతే ఉంటుందో ఆ ఎద్దుల బండి అటు పైకి ఎత్తంగానే ఎద్దుల కిందకు వచ్చేసి ఉంచుంటుంది. అటు పక్క ఒకటి, కుడి పక్క ఒకటి, ఎడం పక్క ఒకటి. మీకు తెలుసా? అది మృదువుగా ఉండేది, లోబడేది, సులువుగా లోబడిపోయేది. తన కాడిని మోయటానికి సిద్ధపడి వచ్చేటువంటి పశువులు. అప్పటి వరకు బండి కిందే ఉంటుంది ఎద్దుల బండి. ఎప్పుడైతే తన యజమాని పైకి లేపాడో, రా అనగానే ఎడం వైపున ఏది కావాలో, కుడి వైపున ఏది రావాలో అది వచ్చేసి తల వంచేసిద్ది. తల వంచేసి ఆ కాడి మ్రోని దాని మీద వేసుకుని తన యొక్క బాధ్యతని గుర్తు చేసుకొని, ఇదిగో నా యజమానికి నేను లోబడిపోవాలి, మృదుగా ఉండాలి, తన మాటను నేను వినాలి అనేటువంటి తత్వాన్ని ఏం కలిగి ఉన్నాయి? ప్రకృతి కలిగి ఉన్నది. మృదువుగా ఉంటుంది, సులభముగా లోబడినది, కనికరముతోను, మంచి ఫలములతోను. మంచి ఫలాలు. నువ్వు ఆవు దగ్గరికి వెళ్తే మంచిగా పాలేస్తాయి, నువ్వు పండ్ల దగ్గర, చెట్ల దగ్గరికి మంచిగా వేస్తాయి. నువ్వు దాన్ని నాశనం చేస్తే అది నాశనం అయిపోతుంది. ఎందుకంటే దేవుడు వాటికంటే జ్ఞానానికి ఇచ్చాడు కదా. నువ్వు మంచి పండ్లు ఇచ్చేదానికే నువ్వు మంచి ఆహారం పెట్టావు అనుకో, మంచి వచ్చేస్తాయి. నువ్వు చెడ్డగా చేసేసి సారాన్ని అంతా, భూమి సారాన్ని అంతా తీసేసి ఒక ఎరువులు చేసేసావు అనుకోండి, అది కూడా అంతే అయిపోతుంది. అంటే నువ్వు మనుషులే ప్రకృతిని నాశనం చేస్తున్నారు. మనిషి ప్రకృతిని నాశనం చేయనంత వరకు కూడా అది మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే నాశనం చేసేటువంటి బుద్ధి వస్తుందో, అంటే దానికి మీనింగ్ ఏంటంటే దేవునికి వ్యతిరేకముగా వస్తుంటాడో, ఒక మనిషి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చనటువంటి స్థితిలోకి వచ్చాడో అప్పుడు ప్రకృతి తిరగబడుతుంది. అర్థమవుతుంది కదా. ప్రకృతి తిరగబట్టం అంటే ఇందాక చెప్పాను కదా, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి గొడ్డలు తీసుకొని కొట్టేటప్పుడు తిరిగి కొట్టేటువంటి
దానికి స్వభావం లేకపోయినటువంటి విధంగా ఉన్నప్పటికీ ప్రకృతి కన్నర చేసిందంటావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, చెట్లు వచ్చినప్పుడు, లేకపోతే రోడ్డుకి అడ్డంగా గాలి వచ్చినప్పుడు విడిపోయినప్పుడు పడిపోతే చూసారా, ప్రకృతి కన్నెర్ర చేయటం అది. అంటే ప్రకృతి మన మీద తన యొక్క ఏమంటారు దేవుని చిత్తాన్ని, మన మీద దేవుని చిత్తాన్ని, దేవుడు ఏమైతే చెప్తుందో అది చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అదండి ప్రకృతి చేసేది. మీకు అర్థమవుతుందా? ఇంక ప్రకృతికి కూడా ఉందండి. అంటే యేసుక్రీస్తు వారి జ్ఞానం ఏ విధంగా ఉంటుంది, పై నుంచి వచ్చేటువంటి జ్ఞానం పవిత్రంగా ఉంటుంది, సులభంగా సమాధానకరంగా ఉంటుంది, మృదువుతో ఉంటుంది, సులభంగా లోబడినది, తర్వాత కనికరము ఉంటుంది, తర్వాత మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతము అయినను వేషధారణ అయినది లేనిదిగా ఉంటుంది. పక్షపాతం ఉండదు, అంతే కదా, పక్షపాతం ఉండదు కదండి. ఇప్పుడు చాలా మిల్క్ ప్రోడక్ట్ మీకు మనకి అర్థం అవ్వాలంటే ఇవే కదా, పశువులు చెట్లు ఇవే కదండి మా ప్రకృతిలో కనిపించి అందరికీ అర్థమే కాక ఈ ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. ఎక్కడో ఆంధ్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఆవులు ఉన్నాయండి. కర్ణాటకలో ఆవులు అమ్ముతారు కదా, కర్ణాటక వాళ్ళకి మంచిగా వస్తాయి, వేరే స్టేట్ వాళ్ళకి చెడ్డగా ఇస్తాయి అనుకోండి, అప్పుడేమైందండి? అదే కదండి పక్షపాతం ఉన్నట్టు. ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతం మీద, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం మీద పక్షపాతం ఉంటుంది. చిన్నవాడికంటే పెద్దవాడిని ప్రేమించడం, పెద్దవాడికంటే చిన్నవాడిని ప్రేమించడం, తన వారికంటే వేరే వాళ్ళకంటే తన వారిని ప్రేమించడం, అట్లా పక్షపాతం చూపిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రకృతి పక్షపాతం లేదండి. మీకు అర్థమవుతుందా? సూర్యుడిని, చంద్రుడిని, ప్రకృతిని ఏది తీసుకున్నా సమానంగా ఎండనిస్తుంది, సమానంగా వర్షాన్ని ఇస్తుంది. అన్నిటిని కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని మనం ఆలోచించడం వలన ఆయన యొక్క నిత్య శక్తి దైవత్వం బయటపడుతుంది కదా, ఇవేనండి. కనుక పక్షపాతం లేకుండా అందరికీ సమానముగాను దయచేసేటువంటి తండ్రి గొప్ప తండ్రి. అందుకే అది చెప్తాడు, నేను మంచివారి మీదనో చెడ్డవారి మీదనో తన యొక్క ఫలమును కురిపించినటువంటి వారు, సూర్యుని ఉదయింపజేసి చంద్రుడిని మనకి ఆహ్లాదకరంగా తీసుకొచ్చినటువంటి తండ్రి అండి. ఇటువంటి పక్షపాతము లేనటువంటి తండ్రి కుమారుని యొక్క ఆలోచనను, తత్వాన్ని పుణికిపచ్చుకున్నటువంటి యొక్క ప్రకృతి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రకృతి, క్రీస్తుని ధరించుకున్నటువంటి నరుడా? మనకంటే చాలా ఎత్తురెట్లో ప్రకృతి ఉందండి. మన కొరకు బలి అయిపోతూ క్రీస్తు యొక్క తత్వాన్ని నెరవేరుస్తుంది. ప్రియులారా, ఇంకా క్రీస్తుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానం అంతటి కూడా నెరవేరుస్తుందండి. ఇంకా పక్షపాతం ఉండదు, వేషధారణ కూడా ఉండదండి. లోపల ఒకటి బయట ఒకటి. బయట చూస్తే మంచిగా మాట్లాడతారు, లోపలంతా కూడా కుళ్ళు ఉంటుంది మనుషులకి, అంతే కదండి. బయట మంచి వాళ్ళతో మంచిగా, చెడ్డవాళ్ళతో చెడ్డగా ఎట్లా ఉంటుంది కదండి. కానీ పశువులకు అదే ఉండదండి. పిల్లరా, తన యజమాని గమనిస్తూనే ఉంటుంది, తిరగబడదు, వేషధారణ కలిగి ఉండదు, తన యొక్క స్వభావాన్ని, క్రీస్తు స్వభావాన్ని తీసుకుంటూనే ఉంటుంది. ఇంకా చివరిగా పిల్లరా ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. చివరిగా చాలా విషయాలు ఉన్నాయండి, చివరిగా ఒక మాటను చదువుకొని ముగించుకుందామండి పిల్లరా. చివరిగా ఒక మాటకి చదువుకొని ముగించుకుందాము. యేసుక్రీస్తు వారికి ఏ విధంగానైతే పౌలు గారి గురించి చదువుకున్నాం కదా, పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అన్నారు కదా. క్రీస్తు గారు యేసుక్రీస్తు వారికి అదే అన్నారు కదా. అందుకో మీరందరూ కూడా నా యొక్క వాక్యానుసారంగా జీవించాలనేటువంటి భావంతో కన్నీళ్లతో ఉన్నాడు కదా, అటువంటి భావాన్ని, తత్వాన్ని ప్రకృతి కూడా కలిగి ఉందండి. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 19 వచ్చింది చూడండి పిల్లరా. రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము ప్రియులరా, రోమపత్రిక 8వ అధ్యాయము 19 వచనం నుంచి చదువుదామని ప్రియులరా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ముగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చాలండి, ఇటువంటి ప్రసవ వేదన ఒక క్రీస్తును ధరించుకున్నటువంటి పౌలు గారికి ఉందనుకోబాకండి, ఈ సృష్టికి కూడా ఉందండి. ఎందుకంటే సృష్టి యావత్తు మిగిలి ఏదేనండి, సృష్టి యావత్తు కూడా సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నది. ఎవరి కొరకు పిల్లరా? ఎవరి కొరకు అంటే మన కొరకు అండి. ఎలాగనగా ఎవరి కొరకు అంటే
ఎవరి దీనికండి ప్రత్యక్ష దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి కొరకు అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు ఎవరు ఉంటారు? దేవుని కుమారులు ఎవరికి ఉంటారు? ఎవరు దేవుని కొరకు బ్రతుకుతారు, ఎవరు క్రీస్తుని ధరించుకొని జీవిస్తున్నారో అనేటువంటి విషయంతో మిగుల తేరి చూచుచు ఎదురు చూస్తుందంటే కళ్ళు ఎలబెట్టుకొని. అదే కదండి మన కుమారులు, లేకపోతే మన బంధువులు, మనకి రక్త సంబంధులు, మన అమితముగా ప్రేమించేటువంటి ఇవన్నిటికంటే అమితంగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వీరందరూ దూరంగా ఉన్నప్పుడు ఎక్కడో వేరే ఊరికి వెళ్ళారు అనుకోండి, వచ్చినంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తాడా. నువ్వు ప్రేమించే వారి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఈ సృష్టి ఎవరి గురించి అన్నట్టు పిల్లల తన కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో. చూడండి ఎంత మంచి వర్డ్స్ రాశాడండి ఇక్కడ, చాలా చాలా మంచి పదాలండి. సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుమో. ఇదండి సృష్టి నిజంగా క్రీస్తును ధరించిన ప్రకృతి అనే దానికి నిదర్శనం ఇదండి. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా మూలుగుతూ ప్రసవేదన పడుతుంది, ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం దేవుని ఇచ్చినటువంటి సృష్టిని అనుభవిస్తున్నాం, కానీ అంటే దేవుడు మనల్ని అనుభవించాలనే సృష్టిని చేశాడు, అనుభవిస్తున్నాం. కానీ క్రీస్తు యొక్క తత్వాన్ని మనము కలిగి ఉండలేదు. క్రీస్తుని ధరించుకొని క్రీస్తు వలె జీవించడానికి మనకు ఇష్టపడట్లేదు పిల్లరా. ఇటువంటి ఆలోచనలు కలిగి మనం ఉండాలని పిల్లరా. ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి, ఇంకా గంట దాకా అని చెప్పవచ్చు. కనుక పిల్లరా రెండు వచనాలు చదువుకొని మనం ముగించుకుందామండి. 2 వచనాలు పిల్లరా, చివరిగా రెండు వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం పిల్లరా. త్వరగా మనం చదువుకుందామండి పిల్లరా. ప్రకృతిని అంటే క్రీస్తుని ధరించుకున్నటువంటి ప్రకృతి అనేటువంటి అంశంలో 2-3 వచనాలు చదువుకొని ముగించుకుందాం. త్వరగా చదివి ముగించుకుందాం పిల్లరా. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అంగీకరింపబడ్డాడో మనకు తెలుసుకోండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రప్పింపగల వానికి యాచనలతోనూ ప్రార్థనలతోనూ అర్పించుకున్నాడు కనుక అంగీకరింపబడ్డాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి. కనుక పిల్లరా మనం కూడా మనల్ని మరణం నుంచి రప్పింపగల వారికి అంటే యేసుక్రీస్తు వారి గురించి, మనల్ని శరీరంతోనూ తర్వాత ఆత్మతోనూ చేసేవానికి మనం భయపడాలి. అదే కదా పాతాళ లోకంలోకి పంపించేది ఎవరు? తండ్రికి అధికారం ఉంది, తండ్రికి లోపడి బతకాలండి పిల్లరా. అటువంటి జ్ఞానంను అటువంటి యొక్క తత్వాన్ని మనం కలిగి ఉండాలి పిల్లల. తర్వాత ఇంకా తండ్రి కూడా ఈ యొక్క ప్రకృతికి ఏ విధంగా చెప్పాడు, మన మీద సాక్షులుగా ఎందుకు పెట్టాడో చెప్తున్నాడండి. అంటే మనం ఒకవేళ క్రీస్తుని ధరించుకున్నటువంటి వారముగా ఉండకపోతే, మనం క్రీస్తుని ధరించుకొని క్రీస్తు యొక్క తత్వాన్ని మనం క్రీస్తు ఎట్లా నెరవేర్చకపోతే, మన పట్ల నెరవేర్చకపోతే అది ప్రకృతి చేస్తుంది అనుకోండి, అప్పుడు ప్రకృతిని మన మీద సాక్ష్యంగా పెడతాడు. ఆ సాక్ష్యంగా పెట్టినప్పుడు వాటి నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆకాశం అంటే వస్తువులు అంటే అదృశ్య లక్షణంలో ఏ విధంగా తేటపరచబడతాయి, ఆయన అదృశ్య లక్షణంలో అనగా నిత్యశక్తియు దైవత్వమును ఆయన సృష్టింపబడినటువంటి వస్తువులను తేరిచూచడం వల్లనే కదా. అటువంటి వస్తువులు కొన్ని ఆకాశములు, పక్షులు, జంతువులు మనం చూసేసి ముగించుకుందాం పిల్లరా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో, మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను. ఆకాశం గురించి చెప్తున్నాడండి, అంతరిక్షం గురించి చెప్తున్నాడండి. ఈ అంతరిక్షం గురించి మనం ఆలోచించినప్పుడు ఏం చెప్పాలి? ఆయన జ్ఞానంతో చేశాడు, ఆయన యొక్క నైపుణ్యతతో చేశాడు, ఆయన శక్తితో చేశాడు, బాహుబలంతో చేశాడు. ఇవన్నీ కూడా ఆ విధంగా ఎంతో 6 అడుగులు 3 అడుగుల వెడల్పు ఉన్నటువంటి మనిషి భూమి మీద ఎన్నో విశ్వంలో ఉన్నటువంటి మనిషి కంటికి కనపడరండి. ఇటువంటి వాని కోసం ఈ అంతరిక్షం చేశాడండి. అందుకే అంటున్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను వీటన్నిటిని బయలుదేరి పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే కదా పిల్లరా. సంఖ్య లెక్క చొప్పున వీటన్నిటిని చేశాడండి. ఇంకా అదే అధ్యాయం కీర్తన గ్రంథం 148 1-6 వచనంలో పిల్లరా. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 1-6 వచనంలో పిల్లలు మనం చూసినట్లయితే, ఆకాశంలో ఉన్న సూర్య చంద్రులు నక్షత్రాలు పరమాకాశంలో ఆకాశం పైన ఉన్న జలంలారా అని యెహోవాను స్తుతించుడే అని ఉంటుందండి పిల్లరా. భావం చెప్తుందండి పిల్లలు, మీరు చదువుకోండి. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 1-6 వచనంలో యేసు అంటే దేవుడు చెప్తున్నాడు, ఆకాశం ముందున్నటువంటి నక్షత్రములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్తున్నాడు. ఆకాశంలారా పరమాకాశంలో నక్షత్రాల సూర్యచంద్రుల నక్షత్రాల వీరందరూ కూడా దేవుని స్తుతించుడి. ఎందుకంటే దేవుడు వాటికి చెప్పాడు, ఆ ఆజ్ఞ చొప్పునవి ఉంటూనే ఉంటాయి, దేవుని మహిమపరుస్తూనే ఉంటున్నాయి.
కదండి. పంచభూతాలు కూడా దేవుని యొక్క దూతలే కదండి. పంచభూతాలు మన కొరకు బలి అయిపోతున్నాయి, అవి నెరవేరుస్తున్నాయి. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే పిల్లరా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో పిల్లరా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెలివి ఎగ్గుము అని తన యొక్క పిల్లల గురించి వాపోతున్నటువంటి మాటలు పిల్లరా. ఒకసారి చదువుదామండి, ఇది చాలా బాగుంటుందండి పిల్లరా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము పిల్లరా, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు అన్నారు. ఆకాశానికి మొరబెడుతున్నాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవి ఎగ్గుము. నేను అందరూ ఒక కోడి తన పిల్లని ఏ విధంగా తన రెక్కల కింద కాపాడుకున్నాను, అంతకంటే నేను బాగా చూసుకున్నాను, కానీ నన్ను వాళ్ళు విసర్జించి ఉన్నారు. చెడుపు చేయటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా, దుష్ట సంతానమా, వీళ్ళందరూ కూడా దేవుడు బాధతో చెప్తున్నటువంటి మాటలు ఎవరికి చెప్తున్నాడు? ఆకాశాన్ని, ప్రకృతికి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రకృతి దేవుని మాట వింటుంది కదా. మనం కూడా అదే కదండి. మన పిల్లల్లో ఎవరైనా ఉండనుకోండి, పని చేసే వారికే మనం పని ఇస్తూ ఉంటాం. అయ్యో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే దేవుని పని చేస్తారని మనకు నమ్మకం ఉంటుందో వాళ్ళకే పని చెప్తూ ఉంటాం. మన మీద నమ్మకం లేదు కనుక దేవుడు వాళ్ళని సాక్ష్యంగా పెట్టాడు. ఎవరిని? ఆకాశాన్ని, భూమిని సాక్ష్యాలుగా పెట్టాడు. ప్రియరా, చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఏ విధంగా సంపూర్ణంగా చేశాడో చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చితిని. అదండి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ప్రియులరా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచను. చూడండి, యేసుక్రీస్తు వారు లోకము పుట్టక ముందే మనం ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ప్రధాన శిల్పిగా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. అటువంటి మహిమను మళ్ళీ నాకు తాయిచ్చే అని చెప్తున్నాడు. ఎప్పుడు? తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చానని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారండి. చాలా మంచి మాట కదండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కనుక పిల్లరా, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము కూడా సంపూర్ణంగా దేవుడు ఏమైతే పని చెప్పాడో సంపూర్ణంగా మనము చేసినట్లయితే మనము మహిమపరిచిన వారం అవుతాం తండ్రిని. అప్పుడు మనం పరలోకం దొక్కుతుంది. కనుక పిల్లరా, క్రీస్తును ధరించినటువంటి ప్రకృతి అటువంటి పాఠంలో మనం నేర్చుకున్నటువంటి చాలా విషయాలు ఉన్నాయండి. అసలు క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి, క్రీస్తు యొక్క లక్షణాలు అంటే ఏంటి, క్రీస్తు అంటే ఎవరు, క్రీస్తు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయా లేదా ప్రకృతిలో ఏ విధంగా నెరవేరుస్తున్నాయటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా నేర్చుకున్నాను. ప్రియరా, మీకు అర్థమైందని చెప్పేసి గమనించుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ వాక్యానుసారంగా చివరికి ప్రార్థన చేసుకుని ముగించుకుందామని పిల్లరా, అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి నాయన, మీ యొక్క అపారమైన ప్రేమ చేతనైనా మాకు నా తండ్రి పరలోకమును నిత్య జీవమును ప్రసాదించినటువంటి మీ యొక్క కుమారుని ద్వారా పాపక్షమాపణ ఇచ్చిన తండ్రి, పునరుద్ధానం ద్వారా తండ్రి పరలోకాన్ని ఇస్తానని చెప్పినటువంటి గొప్ప ధన్యతకై వాటికి మేము వారసులుగా ఉన్నందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. క్రీస్తును ధరించుకున్నటువంటి మేము నా తండ్రి, క్రీస్తు యొక్క జీవితకాలంలో ఏ విధంగానైతే సంపూర్ణంగా క్రియలు చేసి నెరవేర్చారు నా తండ్రి, మాలో ఉన్నటువంటి అనేకముగా కొదువుగా ఉన్నవి నా తండ్రి, మేము ఏమీ చేయట్లేదు నా తండ్రి, మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండటం లేదు నాయన. క్రీస్తును ధరించుకున్నామని పేరుకు మాత్రమే ఉన్నాము, కానీ మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు అనేకమైనవిగా ఉన్నాము నా తండ్రి. వాటన్నిటిని మేము చేయట్లేదు నాయన, మమ్మల్ని క్షమించమని ఇకనైనా నా తండ్రి నేను చిత్తశుద్ధితో నా తండ్రి భయముతోను మీ యొక్క క్రియలను తండ్రి నేను భూమి మీద నెరవేర్చి మీరు లోకానికి చేరటం సహాయం దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఏ విధంగానే తండ్రి నేను మా మీద ప్రకృతిని సాక్షులుగా పెట్టారు నా తండ్రి, క్రీస్తుని ధరించుకున్నటువంటి ప్రకృతిగా అవి కనబడుతున్నాయి, కానీ మేమైతే కనపడలేదు నా తండ్రి. మా గురించి మీరు ఏ విధంగా ఏదైతే ఆలోచిస్తున్నారో, వేదన పడుచున్నారో, ప్రసవ వేదన పడుచున్నారో తండ్రి, అదేవిధంగా ప్రకృతికి కూడా తండ్రి ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది నా తండ్రి. దేవుని మీ కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు నా తండ్రి, ఇటువంటి మంచి గుణాలను, మంచి తత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని ధరించుకున్నటువంటి ప్రకృతిగా ఉంది, కానీ మేమైతే లేవనైనా
మమ్మల్ని మేము సరి చేసుకొని మీ వాక్యానికి సారంగా క్రీస్తును ధరించుకున్న వాడి వారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఇటువంటి మంచి జ్ఞానమును నాయన పాఠాల రూపంలో మాకు అందించినటువంటి మీ కుమారుడు జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి. అనేకమైనటువంటి మంచి విషయాలను మా ముందు ఉంచడానికి సహాయం దయచేయమని, ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి నా తండ్రి మా మధ్య అనేకమైన సంవత్సరాలు ఉంచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ యొక్క కర్ణాటక ప్రాంతంలో ఈ వాక్యమని చెప్పడానికి మీరు తండ్రి మీ కుమారుడు ద్వారా గ్రామాన్ని ద్వారా ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యానికే మీకు వందనములు స్తోత్రమైనా. ఆయన యొక్క పనిలోను ఆయన యొక్క సువార్త పనిలోను మీరు తోడు నడిపించండి నా తండ్రి. మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి మీ కుమారుడిని వారి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మీ యొక్క వాక్యానికి సంబంధించినటువంటి ఏమైతే క్రియలు చేపట్టి ఉన్నారో నా తండ్రి అవన్నీ కూడా నెరవేర్చుటకు మంచి ప్రోత్సాహమును దయచేయమని, ఆరోగ్యం ఆయుష్ను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ అక్క విషయమై ప్రార్థన చేస్తున్నా తండ్రి. మా మందికి తీసుకొచ్చినటువంటి విధానానికే మీకు వందనములు స్తోత్రములైనా తండ్రి. అనేక విధముగా నా తండ్రి త్వరగానైనా ఆ యొక్క ఆపరేషన్ తగ్గిపోయినా తండ్రి ఆరోగ్యంగా తిరిగి మరి యొక్క మీ యొక్క స్వార్థ పనులు ఉండకు సహాయం దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఈ బెంగళూరు పట్టణంలో నా తండ్రి ఎన్ని జేబీఆర్సీలు కళాశాలలో ఉన్న తండ్రి వాటిని నా తండ్రి యొక్క సంఘస్తులను సంఘ కాపులను జ్ఞాపకం చేసుకోండి. మీకు మాదిరులుగా నా తండ్రి సంఘస్తులకు మాదిరులుగా మేము జీవించి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండకు సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి నైనా మీరే మాకు తోడు నడిపించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేట ప్రార్థన వేడి సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.